క్రీస్తునామమున శుభములు. దేవుని పిల్లల వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశం దుర్గుణుడికి దొరకనిది, ఆరింగోడికి అందనిది ఈ జ్ఞానం. దేవుడు చిన్న పిల్లలను సంహరించమన్నాడా? వీరు క్రైస్తవ పాస్టర్లో బైబిల్ చదవరని డైరెక్ట్గా చెప్పేస్తారు. క్రైస్తవ పాస్టర్లో బైబిల్ చదవరని డైరెక్ట్గా చెప్తారు. నిజమే, పాస్టర్లు బైబిల్ చదవరు. మేము పాస్టర్లు కాదు కదా, మరి మేము చదువుతాం. ఫస్ట్ కౌంట్ వాడికి. ఇక రెండోది ఏంటంటే, ఏదో పెద్ద ఈడే పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ రాసినట్టు, అంటే వాడి యాంగిల్లో ఆలోచించి మీ దేవుడు చిన్నపిల్లలు చంపేయమన్నాడు, దేవుడు ఎక్కడ చంపమన్నాడా అని చెప్పేశాడు. ఆదికాండం నుంచి మలాకి వరకు మనం చదువుకుంటూ వస్తే చాలా సందర్భాల్లో దేవుడు పలానా తెగని నిర్మూలన చేయి, వాటిలో స్త్రీలైనా పిల్లలైనా వృద్ధులైనా పెద్దలైనా ఏ జంతువులైనా సరే అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని కాదనం కూడా కొన్ని లేవనెత్తి డిఫరెన్స్ని చిన్నపిల్లలు దేవుడు చంపడం ఏంటి అన్నాడు. అది నరహత్య అవుతుంది కదా అన్నాడు. మరి అదే దేవుడు 10 Commandments లో ఏం పెట్టాడు తెలుసా? నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు. నువ్వు చంపితే హత్య, మరి నేను చంపితే? నువ్వు చంపితే హత్య, నేను చంపితే? దేవుడు చంపితే ఏమంటారు? ఏ మేధావికి అవసరం లేదు. ఒక వ్యక్తి చంపితే హత్య, దేవుడు చంపితే దాన్ని ఏమంటారు? సింపుల్గా మరణం అంటారు. అది కనుక దేవుడు చిన్న పిల్లల్ని మరణించేటట్టుగా చేశాడే తప్ప నరహత్యగా గావించలేదు అన్నది మనం చెప్పాలి కూడా. ఎందుకంటే హోరేబును దూరం చేసుకున్నాం అన్నాడు. ఎక్కడిది హోరేబు సందర్భం? మోసే కాదు, పాలస్తీనా నుంచి ఐగుప్తు నుంచి పాలస్తీనాకి ప్రయాణం. సినాయి పర్వతం మీద 40 దినాలు పగల రాత్రులు ధర్మశాస్త్రాన్ని 10 Commandments క్యాచ్ చేసే ఆలోచనలో మోసే కింద అహరోను ప్రేరేపించి అహరోను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని పోత పూసుకొని రకరకాలుగా డ్యాన్సింగ్ పెట్టారు కొండ కింద. హోరేబును దూరం చేసుకుని అన్నది దేవుడికి ఎంత గుర్తుందంటే అంత గుర్తుంది. అంటే దేవుడు ఏది మర్చిపోడు, ఆయనకు మతిమరుపు లేదు. ఇప్పుడు ఒక సందర్భాన్ని తీసుకొని ఎందుకు దేవుడు చిన్నపిల్లల్ని ఇలా వేసేయమన్నాడు అని చెప్పడం ప్రారంభించాడు. కానీ చాలా సందర్భాలు బైబిల్ మనకు అలాగే కనబడుతుంటుంది. దేవుడు ఎందుకు చిన్నపిల్లలు వేసేయమన్నాడు, దేవుడు ఎందుకు చిన్నపిల్లలు వేసేయమన్నాడు. మనకి సమూయేలు ప్రవక్త ఉన్నాడు కదా, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటే అక్కడ ఏమని ప్రస్తావిస్తున్నాడో తెలుసా? ఒకానొక దినమున సమూయేలు అంటే ప్రవక్త సౌలును పిలిచి, యెహోవా యెహోవా ఇశ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపిన. ఎందుకు? సకల జనుల మర్యాద చొప్పున ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి కాదనుకొని ఈ సౌలుని కోరుకోవడం జరిగింది.
దేవుడు కూడా సరే బాధపడ్డా ఓకే అన్నాడు. సరే, బెన్యామీను గోత్రం వాడు, 12 గోత్రాలు చివరి గోత్రం, లెక్కింపు లేని గోత్రం, లెక్కలేని గోత్రం. ఆ గోత్రం నుంచి సౌలు అప్పటికి కొంచెం బాగున్నాడు బుద్ధిపరంగా. సరే అని చెప్పేసి దేవుడు కూడా ఓకే అన్నాడు, సౌలుని పంపించాడు. అభిషేకించుటకే నేను పంపెను, యెహోవా మాట వినుము. ఇది అర్థం చేద్దామని, యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, ఏమనగా అమాలేకీయులు చెప్తున్నారు, అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసేది నాకు జ్ఞాపకమే. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఐగుప్తు నుంచి పాలస్తీ నడిపెడుతున్నప్పుడు అమాలేకీల భూభాగం మీద నుండి పాలస్తీనా వైపు నడిపించే ప్రయత్నంలో అమాలేకీలు అడ్డు తిరగటమే కాకుండా యుద్ధాన్ని కూడా ప్రకటించారు. అప్పటికే అలసిపోయిన ప్రాణాల మీద వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ప్రాంతం వెళ్ళాలంటే ఆ భూభాగాన్ని దాటి వెళ్ళాలి, అంతే. ఇప్పుడు మా ప్రాంతం నుంచి పోతే 6 లక్షల కాలువడం, పంటలు నాశనమైపోతాయి, రోడ్లు నాశనమైపోతాయి, నెరలు పడిపోతాయి అంటే ఎట్లా? అమాలేకీ చూడండి, తుచ్చమైన మనసు అంటారు చూసారా? అమాలేకీకి అదే ఉంటుంది ఎప్పుడు. అమాలేకీలు అంటే దానికి మూల పురుషుడు ఎవరో లేడు. అమాలేకీ అనే ప్రాంతవాసులు. ఓకే, అమాలేకీయులు, అమాలేకీ అనే ప్రాంతానికి చెందినటువంటి నివాసం గల వారిని అమాలేకీలు అన్నాం బైబిల్. కనుక అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వాళ్ళు ఏం చేశారో నాకు గుర్తుంది. ఎప్పుడు ఈ సందర్భం? మోషే కాలం నాటిది. ఎప్పుడు చెబుతున్నాడు? సౌలు కాలంలో చెబుతున్నాడు. అంటే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా దేవుడికి అది జ్ఞాపకం ఉన్నది. అంటే దేవుడు ఏదో విషయాల గురించి మదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు అన్నది ఈ ఆడిపోయి అయింది సార్. మొన్న పెట్టాను మంచి కాబట్టి, అన్న కింద ఇంటి ఉంటుంది, బయట స్టూడియో ఉంటుంది. అన్న ఏం కొట్టామన్నా ముసలండి. చాలా మంది కోపం ఉంటుంది కదండి, భయపడరు. మనం అదేముండదు, మేం కదా గుర్తించాల్సిందే ఎవరైనా కానీ. నేను అమ్మగారు చూపించి ఆ కామెంట్ చెప్పి మస్తు నవ్వే. అంటే భయపడతారు, అరే అంటే అంటే మరి ఆయన ఎవరైపోతే ఏమంటారు? యేసుక్రీస్తు వారిని పట్టుకొని, బైబిల్ని పట్టుకొని, క్రైస్తవ బోధకులను పట్టుకొని, మరి మేమే ఎన్ని అనుకుంటారా? మీరు అంత జాతి నువ్వేమో అంటారు మధ్య. అది మా ఇల్లు, తన ఇంటిని జ్ఞానాన్ని మాడు కనుక అది మా ఇల్లు. నా ఇంట్లో ఉన్నటువంటి విధానంలో నేను ఉంటాను రెబల్గా, అంతే. మేమేం చూసుకుంటాను, దూరపడుతున్నాయి. వాడు పెట్టాడు, అన్న ఏం కొట్టామన్నా అసలు ముసలు చచ్చున్నాడు అంటే. అంటే ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కౌంటర్ ఏ రేంజ్ దిగినటువంటి. కనుక ప్రియమైన దేవుని పిల్లనే నాకు జ్ఞాపకమే అన్నాడు. అంటే దేవుడు అమాలేకీయుల గురించి సౌలు కాలం వరకు కూడా ఏదో విషయంలో బాధపడుతున్నాడు అని ఈ చదివే ఎవరికి అర్థం కాలేదు బైబిల్. మన వాడ కదా విమర్శించింది. ప్రియమైన దేవుని పిల్లలు నాకు జ్ఞాపకమే చెప్తున్నాడు. వివరణ కూడా వారు ఐగుప్తులో నుండి రాగానే రిలీజ్ అయిపోయికి వచ్చారు. అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా. వారు నిద్ర ప్రకటించారు. వాళ్ళ దారిని కూడా వెళ్తున్నారు, నీ భూభాగం నుంచి వెళ్తున్నారు, అక్కడ పర్మిషన్ కూడా తీసుకున్నారు అలా వెళ్ళాలని. నువ్వు ఎవరంటే దాటి తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. యుద్ధాన్ని ప్రకటించారు. వచ్చింది కదా, వచ్చారు. కాబట్టి నీవు పోయి, ఎప్పుడు సందర్భం ఎప్పుడుదో మన ఎందుకు సౌలు చదువుతున్నాడు? సౌలుకి చెప్పాలి అని సమూయేలుని ప్రేరేపిస్తున్నాడు దేవుడు. ఆలోచించండి. సౌలుని ఇలా చెప్పు అని సమూయేలు గారితో ప్రత్యేకించి ఇదే విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంకా ఏం లేవా? ఇంక ఏం చెప్పడానికి లేవా? రాజు అవుతున్నాడు, జాగ్రత్త. రాజు అవుతున్నాడు, జాగ్రత్త. పరిపాలన ఉండాలి, కొంచెం పరిపాలన దక్షత ఇచ్చినటువంటి ఆలోచన చెప్పు అని కొంచెం చెప్పొచ్చు కదా. ఇదే ఎందుకు చెబుతున్నాడు దేవుడు? నువ్వు అనుకున్నది ఎప్పుడు నువ్వు చేయడు, అనుకున్నదే అంటాడు. అది మన చెబితే దేవుడు వింటాడా? దేవుడు చెప్పుకుంటే మనం వినాలి.
నువ్వు రాజు అవుతున్నావు. నీ బాధ్యత ఏంటి తెలుసా? నీ బాధ్యత ఏంటి తెలుసా? ఇప్పుడు అమాలేకులు ఏం చేశారు నువ్వు చెబుతున్నా. అసలు అమాలేకులకి సౌలుకి సంబంధం ఇంకా రాజే అవ్వలేదు. ఎప్పుడు ఇంకా అభిషేకం జరగలా. అభిషేకం జరగడానికి ముందే దేవుడు తనలో ఉన్న వేదన, ఆ వేదనని ప్రవక్త ద్వారా పంచుతున్నాడంటే నిజంగా వాడు సౌలు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి చెప్పండి. నేను రాజునైనప్పుడు ఎన్నో విషయాలు నాకు చెప్పవలసిన దేవుడు ఈ ఒక్క విషయం గురించి ప్రస్తావిస్తుంటే ఈయన ఎన్ని తరాలుగా బాధపడుతుందో దాన్ని తీర్దాం అనుకున్నానా? అనుకోవాలి కదా. చెప్పాడు మార్గమందు వారి మీదకి వచ్చింది కదా, కాబట్టి నువ్వు పోయి కనికరింపక, అంటే ఓస కోత ఎలా ఉండాలంటే ఏ మొక్క ఏదో తెలుసుకోవడానికి బాలకృష్ణ అడిగితే వారం పట్టింది, కానీ నువ్వు అడిగితే సంవత్సరాలు పడ్డారా. అందరికీ ఎవరు చదువుతున్నారు? దేవుడు. ఎవరిని? అమాలేకీయుని. కనికరింపక, కోత కొయ్యటంలో నీకు కనికరం కనబడకూడదు. వాక్యం చెప్పటంలో నువ్వు కనికరం చూపకూడదు. వాక్యం దిగినంక చూపు, ప్రేమనైనా జాలినైనా కనికరమైన. వాక్యం దగ్గర కూర్చుంటే, ఉపదేశం దగ్గర కూర్చుంటే కోత ఎలా ఉండాలంటే భరించకూడదు. దేవుడు చెప్పలేదా? వీడు కూర్చుంటాడు ముండ చదవ చెప్తున్నాడు బైబిల్ని. చదవరు బైబిల్ని కదా. అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసింది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను అతము చేయము. అమాలేకు అంచైడ్ అస్సలు మామూలుగా ఎలా ఎలా చదువుతున్నాడు కానీ పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి. పసిపిల్ల కూడా అంటే ఆడ, మగ, ముసలి, ముతక ఏం తేడా లేదా? ఇంతగా దేవుడు బాధపడ్డాడంటే పసిపిల్లలు ఏం చేశారంటే మనం క్వశ్చన్ వేయచ్చు. పసిపిల్లలనేమి అంటే జారి లేకుండా వేసేమన్నాడు దేవుడు. బైబిల్లో ఉండగా మరి కనికరింపక వేసే. పైన ఏముందో సార్? ఎద్దులు, గొర్రెలు, వంటలు అన్ని అతము చేసి వారికి కలిగినది అంతయు పాడు చేసి అమాలేకీయుల నిర్మూలము చెప్పేశాడు. అమాలేకీయుల నిర్మూలము చేయము. ఇప్పుడు పసిపిల్లలు ఏం చేశారు? మనం ప్రశ్నించవచ్చు దేవుణ్ణి. అందుకే చెప్పాడు యెషయా గ్రంథంలో ఏమని, కొండ కొమ్మరి వాడిని ఎందుకు ఇలా రూపించామని అడగకూడదు. నువ్వు అర్థం చేసుకుంటే నేను చెప్తా బైబిల్ అంటే ఏంటో అన్నాడు దేవుడు. కనుక పసిపిల్లలనేమి. ఇప్పుడు పసిపిల్లలు ఏం చేశారు? పీరియడ్ చూడండి. మోసే కాలము నుండి సౌలు కాలం వరకు కొన్ని వందల సంవత్సరాలుగా అమాలేకీయులు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు తెలుసా? ఎలా పెంచుతున్నారు? కారణం లేకపోయినా గొడవలు పెట్టుకునే అంత గొప్పగా పెంచారు. ఐగుప్తు నుంచి వస్తున్న వాళ్ళు ఏం అన్యాయం చేశారు? వాళ్ళు ఏం చేయలేరు. పైగా ఇంటిమేషన్ ఇచ్చారు, ఇలా వెళ్తున్నాం, పర్మిషన్ కావాలని. అంత సామరస్యత గల హృదయం గల వారి మీద కూడా వీళ్ళు తుచ్చమైన ఆలోచన చేసి లేచారంటే అమాలేకి అనే పట్టణస్థుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండదు తరతరాలుగా అంటే పిల్లలకు కూడా అది దేవ్యతని నూరిపోస్తున్నారు. చాలా కుటుంబాలు మీరు చూడండి, తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అత్త, ఇల్లెట్ట, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇలాంటివి మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకు వెళ్ళిపోతాయి. డిస్టర్బించారు. మీరు నమ్మినా నమ్మకపోయినా పిల్లలు ఎక్కడ ఉన్నారని అడగండి, వాళ్ళ ముందు ఏ కుటుంబం గురించి మాట్లాడు. అసలు నేను అస్సలు మాట్లాడు, పలానా అన్న సంగతి మాట్లాడు, అస్సలు మాట్లాడు. ఇప్పటి వరకు మాట్లాడినా ఇంకెప్పటికీ మాట్లాడను. పిల్లల హృదయం కూడా నాటబడుతుంది. అది మనం కూర్చొని వాళ్ళ అత్త వాళ్ళు ఎట్ట అన్నారు, వాళ్ళ మనసు మంచిది కాదు. ఒక కుటుంబం గురించి మనం ఎప్పుడైతే పిల్లలతో డిస్కషన్ చేస్తుంటాం, భార్య భర్తలు కలిసి ఇంకా డిస్కషన్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా వింటారు.
అది వాళ్ళ మనసులో నాటపడిపోతుంది. నాటపడి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బాలు హృదయంలో మూఢత్వము స్వాభావికంలో ఉంది కనుక దాన్ని పెంచి పోషించుకొని వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. మెయిన్ రీజన్ ఏంటంటే కుటుంబ రకం కావడానికి తెలుసా. చాలా మంది పిల్లల్లో ఈ మూఢత్వం ఎందుకు ఉందంటే తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటల పిల్లకి మాటే. మంచి మాటలు బైబిల్లో మాట్లాడ్డావు తెలుసా. పోనీ ఇంకేమైనా మాట్లాడరు. ఊరికే వాళ్ళ ఊర్లో రట్ట వాడెట్ట ఆ ఊర్లో ఏం చేస్తాడు కోడిగానే పీకుతాడు పోయి వాడితో నీకెందుకు. ఎక్కడ ఏం చేత కాదు అక్కడ మాత్రం గెలుగుతూ పోయి ఇవన్నీ వ్యర్థం. పిల్లల కోసం నాటిపోతాయి. ఆ పిల్లలు పెరిగి పెద్దలు అవుతారు. ఆ పిల్లలు కూడా అయ్యి నూరిపోతారు. అప్పుడు ఆ కుటుంబం మూడత కాపరి కొన్ని విశ్వాసి దేవుళ్ళు స్ట్రైట్గా ఉండనుకోండి వాళ్ళ పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. ఇది ఏ కొంపకి వెళ్ళి మేద్దామా లేకపోతే ఇది ఏ కుటుంబాన్ని ఆరిపోసుకుందామా అని ఇరువురి మధ్య ఏదైతే ఉంటుందో ఇది ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చేస్తుంది. మనం ఏం నేర్పాల్సిన అవసరం లేదు, వచ్చేది అంతే. యథార్థంగా బ్రతకటం అనేది ఒక ఆర్ట్. మందుకం కూడా బ్రతకడం అనేది కూడా ఒక ఆర్టే. చోరకాలం అంటుందండి. ఇప్పుడు ఏ కాలం 60 ఏళ్ళ కాలం ఏ కాలం బెస్ట్ మనకి? సౌర్యకాల బెస్తా చోరకాల బెస్తా అంటే చోరకాల ఎంచుకుంటాడు వీడు. అట్ట మాలికి అలాగ తయారయ్యారు. ఎప్పుడు కాలం ఎప్పటి కాలం తరాలు గడుస్తున్నా యుగాలు గడుస్తున్నా పిల్లల హృదయంలో మూలత నింపారు అంటే దేవుడికి ఎంత కోపం రావాలి, ఎంత కోపం రావాలి, ఎంత కోపం రావాలి. అయితే మాత్రం పసిపిల్లలు ఏం చేశారు? పసిపిల్లలు పెరిగి పెద్దలు అవుతారు. నేటి బాలలే రేపటి గౌరులు అని నువ్వు చెప్పావు. నేటి ఎదవలే రేపటి దుర్మార్గులు అవుతారు బయట చెప్పింది. అదే కదా కుటుంబ వాతావరణంలో పిల్లలు బట్టే తెలుసా. మావాడు ఒకడు ఉన్నాడు, నన్ను బాగా ఇష్టపడతాడు, మా కంపెనీ పర్సన్. నేను ఒకసారి నువ్వు ఎందుకు అది అలా జరుగుతుంది అని అడిగా. ఆటోమేటిక్గా వాళ్ళ మిస్సెస్ పెట్టబెట్టింది. వారి ముఖలక్షణం ఎవరైనా సాక్ష్యం ఇస్తుంది. నేను మీ తలవాతం రాసేవాడిని, నాకు తెలియదా నువ్వేం రాసుకున్నావు ఈ మనసులో డిగ్రీ ఇక్కడ చెప్పేసిన డైరెక్ట్గా అంతే. పిల్లలు కూడా పెట్టబెట్టారు. అసలు మనకే ఎక్కువ ఉంటుంది. కేరో గోడో ఉంటుంది చూసినా దానికి నిలువెత్తు ఉంటుంది. మనకి మనం కెలిగితే ఎక్కడండి అంతే. మీరు నమ్మండి 3 నెలల మధ్య ఒక కాల్ లేదు, ఒక కాంటాక్ట్ లేదు. ఆమె ఫోన్ చేయాలి, నేను అస్సలు చెయ్యాలి అన్నా. చెప్పు అది అట్టన్నా చూసి చెప్తాను. ఈ మధ్య అన్నా లేదు సోదర, అది వరకు అన్నాను అరవలేదు అన్న. నన్ను కెలకొద్దరే నీలాంటి బచ్చాగాళ్ళకి ముసలి డెక్కలు కూడా వాక్యం నిలిపే జ్ఞానవంతం ఇక్కడ. నాతో పెట్టుకుంటే తప్పల బిజినెస్ వచ్చింది కానీ నిన్న కూడా మిగిలిన క్లాసు ఇప్పుడు ఆపేస్తా అన్నా. అట్టగలన్నా అంటాడు అన్నా. ఇప్పుడు ఇవాళ దేవుడు పొందారు కనుక మూఢతనం ఉంటుంది సార్. తల్లిదండ్రులు పిల్లల ముందు కూర్చొని అది మన మాట ఏంటల్లా అది అత్త ఇది ఎత్తా అదే నాటకపోద్ది. వాళ్ళకి మ్యారేజ్ అవుద్ది, వాళ్ళ పిల్లలు పడతారు. వీళ్ళు అదే తరగతి నూరిపోతుంటారు. పిల్లల ముందు ఏదైనా ధైర్యంగానే మాట్లాడాలి. మందు కొప్పలు ఆరిపోసుకుంటూ ఆడట్ట వీడి డ్రెస్ చేసుకుంటూ ఆ చుట్టూ తూకోవటం బాగా నాకు నచ్చదు. నువ్వు కూడా నచ్చపడికే అది నచ్చితే వేసుకున్నాడు. అసలు మనం ఎవరు ఆ షూ నచ్చ మ్యాచ్ అవ్వాలి. మరి నువ్వు వెయ్యి నీ నచ్చపోతే ఆ షూ ఆ ప్యాంటు ఆ అండర్వేర్ ఇవన్నీ సెట్ చేసే బాడీకి అప్పుడు నచ్చు. అదే బాడీ బయటకు వెళ్తే వేరే నచ్చదు. ఇప్పి మరి వాడు కూడా ఏమను ఎవడు వద్దన్నాడు. ఇది కాదు ఇక్కడ దేవుడు కోరుకునేది, నీ దరిద్రమైన తలంపు కాదు. కనుక అమాలీకులు అలాగే పెంచారు, తరాలను పెంచుకుంటూ వచ్చారు. సౌలు కాలం వచ్చే సమయానికి కూడా అలాగే ఉండిపోయింది. అందుకే ఏసై అనంతే. ఇది ఇలాంటివి ఎన్నో వాక్యాలు, చిన్నపిల్లలు వేసేమన్న వాక్యాలు చాలా సందర్భాలు బయట దర్శనస్తాయి. ఇక దొరికిందే కొబ్బరి చెప్పాలి, ఇది పీకటం నాకటం మనం పెట్టాడు హీరో అయిపోతామని. కానీ బైబిల్ మీదకి వస్తే హీరో ఎవరో జీరో అవుతారు. అది కాదా, జీరో అవుతారు. ఎందుకు చెప్తున్నారు అనండి. అసలు యెహోవా దేవుడు అనే ముందు ఆయన ఏంటో మనకు తెలియాలి. ఆ దేవుడు అలా వేయచ్చా అని అనుకో,
అసలు దేవుడు ఏంటో తెలుసా? దేవుడు ఏమనుకున్నా పాస్టర్ గారు అడగమాకండి, పాస్టర్ గారు ఏం చెప్పరు. పాస్టర్ గారు ఏం చెప్తారంటే దేవుడు అంటే శాంతిమాయుడు, కరుణామయుడు, దయామయుడు అని చెప్తాడు. పాస్టర్ గారు మాకు నేను అడిగిన వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఏం చెప్తారు. అది వాక్యాన్ని అడుగు, బైబిల్ అడుగు, ఏం చెప్పిందో దేవుడు అంటే ఏమో. 20వ అధ్యాయము నిర్గమకాండము 5వ వచనము, ఏదైనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. ఎవరు చెబుతున్నారు ఇది? డైరెక్ట్ గా దేవుడే చెబుతున్నారు. డైరెక్ట్ గా చూడండి, ఓ డైరెక్ట్ అయింది అక్కడ. నీ దేవుడినైన యెహోవా నాకు నేను, నీ దేవుడినైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడును చెప్పాడు. నువ్వు పూజిస్తున్న దేవాది దేవుడిగా నీ ముందున్నానే నేను రోషము గల దేవుడిని. ఆయన స్టేటస్ ఏంటి తెలుసా? రోషం, రోషగాడు దేవుడు తెలుసా? రోషగాడు చెబుతాడు, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పింతును. సౌలు కాలం నుంచి వెనక్కిలిపే తరాలు 3-4 అనగానే మళ్ళీ 3-4 కాదు. అక్కడ అంకె అనేది దేవుడు ఎంతగా బాధపడ్డాడో తెలియడానికి తప్ప ఆ 3-4 కాదు. అన్న 2 నిమిషాలు వస్తాను అంటాం. ఏందన్నా 2 నిమిషాలు అర్థం పట్టింది అటు 2 నిమిషాల్లో వస్తానంటే అన్న నేను వస్తున్నా అన్న ఇంటిమేషన్ దాంట్లో ఉంది. అది ఈ టైం చూస్తున్నాడు 2 అన్నగా 2. వీడు ఎంత పొరతక్కువైపోయినా ఏంటి వల్ల ఈ పొరతక్కువైపోయింది. మరి 2 నిమిషాలు వస్తున్నా, రావట్లే కాదు, వస్తున్నాను ఉండు, అది అర్థం అక్కడ. ఇది కూడా తెలియదండి మనకి. 3-4 తరాల అర్థం ఏంటి? 3 కాదు, కొన్ని తరాల వరకు కూడా ఖచ్చితంగా తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తా చెప్పేసి ఆయన ఏంటంటే చెప్పేశాడు. అమాలేకీల దోషము కుమారుల మీదకి వచ్చింది, కాచి వచ్చేస్తుంది. అమాలేకీల దోషము కుమారుల మీదకి వస్తుంది. మోషే కాలములో జరిగింది సౌలు కాలములో జ్ఞాపకం ఉన్నది అంటే ఒక్కసారి ఆలోచించాలి. సౌలు అప్పుడే రాజు అయ్యాడు. రాజుకి ఫస్ట్ టాస్క్ ఏంటి తెలుసా? యుద్ధం, పైగా కనికరం లేకుండా యుద్ధం. ఇప్పుడు ఏమనుకుంటాను, నిన్న ఏకమన్న రాజు అయ్యింది, అప్పుడే వీడికి బాగా బలిసిపోయింది అని మిగతా వాళ్ళు అనుకోవాలి కదా. మరి అమాలేకులు ఒక్కలే కాదు, ఫిరిజీలు, హివ్వీలు, హిత్తీలు, బోధన మంది ఉన్నారు. ఎవరన్నా కానివ్వండి, ఎన్నో జాతులు. వీళ్ళంతా ఏమనుకోవాలి? కాంగ రాజైండు, వీడేంటి చూపిస్తున్నాడు అనుకుంటారు వీళ్ళు. అలా అనుకుంటారా? ఎందుకు అనుకోరండి? ఎందుకు అనుకోరు? మన అంట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులు అయింది, ఏం చేస్తావు చూస్తాను. 10 ఏళ్ళు ఏం చేశావు? 50 రోజులు ఏం చేస్తుంది? 5 ఏళ్ళు ఏం చేస్తుంది? ఆ సీట్లు సర్దుబాటు, ఎమ్మెల్యేల బుజ్జగింపు, ఆడ గుస్సు అంటే గుస్సు అని ఆడు కాళ్ళు ఎట్టుకొని లోపలంతా మేము చేయడానికి 2 ఏళ్ళు పట్టింది అక్కడ. మళ్ళీ సంవత్సరం అయిందో కాలేదు మన ఎలక్షన్కి స్టార్ట్ అవుద్ది. ఇంకెన్ని పెద్దలు చేసేది? ఈ 5 ఏళ్ళు వాళ్ళు సర్దుకోవడం సరిపోతుంది. పోర్టుపోలియోలో నీకెన్ని సీట్లు, నాకెన్ని సీట్లు, ఎంత ఎత్తాం, ఎంత పుచ్చుకుంటాం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. సీట్లు సర్దుబాటు, ఢిల్లీ పోయేస్తా వారం, ఇంకేం తేవాలా ఇంకో నెల గడుస్తూనే ఉంటుంది. మరి హామీలు ఏముందంటే సింపుల్గా ఒక మాటనే ఇచ్చాం. కేంద్రంలో మన ప్రభుత్వం వస్తేనే అమలైద్ది అబ్బా అన్న వరకు ఏం చేస్తాం? ఇంకా ఏమన్నా చేస్తాం? ఏం చేయలేము. కనుక ఏ రాజకీయ నాయకుడైనా అట్టాగే ఉంటాడు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో పేదవాడుగా నిండిపోయాడు. ఇంకా ఆ బుక్కిన కృప కోసం రేషన్ షాప్ చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు చెప్పారు, పేదలు ఎల్లప్పుడు మీతోనే, మీ బుద్ధి ఎలా ఉంటుకోవడం పట్ల అని చెప్పేశాడు. అందుకని ఇంచి అవట్లేసాడు, నీ పని రేషన్ వద్దు, నీకు జాగ్రత్త, నువ్వు పెడితే నేను పెడితే నువ్వు తినాలి, అంతే. మన అంతా వరుసే అలా బ్యాచ్ కన్నా అందే. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుణ్ణి అడుగుతాం తండ్రి కాబట్టి,
ఈయన ఎందుకు అడుగుతామండి? వీడు ఎవడండి అసలు? వీడు ఒక చిన్న ఇంకుతో ఓటేస్తే టిట్టి 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 కూర్చుని ఊడిపోయేవాడు బాజీ. ఈయన ఎలా అడుగుతామండి మనం? దానికి అలవాటు పడితే ఖచ్చితంగా అడుగుతాం. అలవాటు పడితే అది శక్తి ఇచ్చాడు దేవుడు. పైగా ఏమనంట? శక్తినిచ్చువాడ శక్తివంతుడ అంటాం. అడిగినాక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే మాకు దిక్కు అంటే మళ్ళా ఇంతకు ఆదుకుంది ఎవరు? శక్తి ఇచ్చింది ఎవరు? ప్రార్థనకి పాటకి బయటకు సంబంధం ఉందండి? అసలు ఏమన్నా లింక్ సింక్ అవ్వట్లేదు ఇక్కడ. అది క్రైస్తవరా దేవుడి మీద ఆధారపడుకుంటే ఎక్కడో ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ఏం జరిగింది? జ్ఞాపకం చేసుకుంటారు. సౌలుకు టాస్క్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా మూవ్ అయితే సౌలు ఎలా అనుకుంటారు? ఇవన్నీ అవసరం లేదు. చెప్పింది వింటావా ఇలా అంతే. ఒకటే పాయింట్, నా మాట వింటావా? ఇతర పక్కన రాష్ట్రాల వాళ్ళు, పక్కన దేశాల వాళ్ళు ఇది కొద్దిక్కింది రాకరాక అయ్యారనుకో అనుకుంటావా? నాకు సంబంధం లేదు. నేను చెప్పా, నా మాట వినుము అంతే. చెప్పా, చేస్తావా చేయాలి. సౌలుకు టాస్క్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? అమాలేకులు చేసింది గుర్తుందో దేవుడికి. సౌలు వాడుకుంటున్నాడు. పైగా దాంట్లో పసిపిల్లలు కూడా ఏంటో చెప్పాడు. దోషం వల్ల దేవుడును నన్ను ద్వేషిస్తున్న వాడికి ఖచ్చితంగా 3 తరాల వరకు జ్ఞాపకం ఉంచుకొని తీస్తూనే ఉంటా తాత తీత చెప్పేశాడు. చెప్పాడా? 37:28 కీర్తన. ఎలా అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన భక్తులను విడువడు, వారెన్నటికి కాపాడబడుదురు. కానీ భక్తిహీన సంతానము నిర్మూలమగును. 3-4 తరాల వరకు తండ్రుల దోషమును పిల్లల మీదకి రప్పిస్తాను అన్నాడంటే భక్తిహీనులు వారి సంతానము నిర్మూలం కావాల్సిందే. అమాలేకీయులు ఎవరు? భక్తిహీనులు. రిక్వెస్ట్ చేసినా కూడా వాడు కనీసం కనిపించలేదంటే వాడు ఏమనాలండి? ఎదుటి మనిషి పట్ల ఇంత కూడా జాలి లేని వాడిని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఎదుటి వ్యక్తి పట్ల ఇంత కూడా జాలి లేని వాడిని ఏమంటారు? తరతరాలుగా ఎదుటి వారి పట్ల జాలే లేకుండా పెరుగుతున్నటువంటి అమాలేకీయులు ఏమనాలి? భక్తిహీనుల సంతానము నిర్మూలన అవ్వాల్సిందే అని చెప్పాడు దేవుడు. అవ్వాల్సిందే. కాబట్టి భక్తిహీనుని విడిస్తే ఏమవుతుంది? ఇప్పుడు దేవుడు నిర్మూలన చేయమన్నాడు, వాళ్ళ సంతానం ఏం చేశారంటే అంటాం మనం. సరే వాళ్ళు వదిలేస్తారంటే ఏం జరిగింది? భక్తిహీనుని వదిలేస్తే ఏం జరిగింది? మన మాట కంటే వాళ్ళు వదిలేస్తే ఏం జరిగిద్దో చూడాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనము. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని, అంటే బాగా పిల్లలను పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ కొంపలు కట్టేసి బాగా విస్తరించిపోతారు కదా. స్వతంత్రించుకొని పట్టణములతో, ఎందుకు? అమాలేకి అనే పట్టణస్థులు కనుక పట్టణములతో లోకమును నింపకుండున్నట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. దొడ్డి అంటే యుద్ధ రంగము. దొడ్డి అంటే యుద్ధ రంగము. ఈ దొడ్డిని కాని గొర్రెలు వేరే దొడ్డిలో ఉన్నవి. అంటే సంఘము, రణభూమి. చర్చి అంటే యుద్ధ భూమి. మనకేం చెప్పారు? శాంతి, కరుణ, జాలి ఇది చెప్పారు. యుద్ధ భూమి ఇది. ఇక్కడ ట్రైనింగ్ అవుతుంటాడు క్రైస్తవ సైనికుడిగా. తెలుసా? మిలిటరీలో జాయిన్ అయినాక నేను తపస్సు చేసుకుంటా, యోగా చేసుకుంటా, డైటింగ్ చేస్తా, ఇన్ని సరిగా తింటా అంటే అక్కడ వీధి నెత్తికి పెట్టి నువ్వు వచ్చిందే టిప్ప కటింగ్ చేసుకోవాలి కదా. అంతే సార్, కటింగ్ ఇక్కడ ఈ వాళ్ళని ముందే కటింగ్ చేస్తాడు. డెప్ప మొత్తం వరకు అక్కడ అర్థం ఏంటి? నువ్వు నీ కటింగ్ పని చేయ కదా. నేను ఇచ్చిందే నువ్వు పాటించాలి. 4 గంటలు రావాలి మాసు ఢిల్లు. నిన్ను వేస్తూనే ఉంటావు. ఒక ఇడ్లీ పెడితే సాంబార్ పడతా, తింటావా తినవా? ఎంత అన్నం పడితే అంత పని చేపిస్తా, చేస్తావా చేయవా? మిలిటరీ ఇలా ఉంటుంది తెలుసా?
అందుకని మిలిటరీ పర్సన్స్ ఎప్పుడు కూడా చాలా ఎలర్ట్గా ఉంటారు. మిగతా డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఫిట్నెస్ బాగుంటుంది, పోలీసు బాడీ 36, 42. 6 నెలలు అయిందంటే మరి 40 వచ్చిందండి పాయింట్, మన 33. ఏమైంది? త్వరగా బలిసేది బాగా తిని ఎటుకోవడం తిరిగి త్వరలోకి వచ్చేసింది బాగానంట పోలీసు వాళ్ళు. సార్ ఆ జాయిన్ అయ్యేటప్పుడు ఏమో ఇట్టుంటారు. 6 నెలలు పోయినప్పుడు చూడండి, అబ్బాయి ఒళ్ళు చేసిందంట, ఒళ్ళు చేయలే, ఆడ మెక్కుతున్నాడు, ఆ వాట్ల కాడ ఆ బండి మీద పడి తింటున్నాడు బేక తిన్నట్టు. మరి దాన్ని కొనుక్కుని అంటారు, మరి అంటారు. కనుక అమ్మాయికి ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు భక్తిహీనులు సంతానం ఎలా ఉంటుందంటే వీళ్ళు పెరిగి పెద్దయి బాగా విస్తరించకుండా వారి కుమారులను వధించుటకు దొడ్డి శబ్దపరచుము అని అడిగితే అంటే అర్థం ఏంటి? బాగా కొట్టుకుంటున్నారు, ఒక మంచి ప్లేస్ కావాలి, అది స్థలం బాగుంది కొట్టుకోవడానికి, అది గేట్లోనే ఉంటుంది, దీనికి ఉరికించుకోవడానికి ఇంకా అన్న భూమి జరిగింది. ఒక కోత మొదలేసాడు సౌలు, మామూలు కోత కాదు, తరాలు గుర్తు పెట్టుకునే కోత వేసాడు. తర్వాత తప్పు చేయలేదా పక్కన వేరే విషయం కానీ పక్కన పెట్టి, కానీ మొత్తం కదా కోత కట్టుకొచ్చాడు, దొడ్డిలో నెత్తురు ఏరులై పారింది. దాంట్లో చిన్న పిల్లలు కూడా పోయారు. అయ్యో పాపం, ఇక లేచారండి జాగ్రత్తలు. ఒక పాపని దిశ అలియాస్ ప్రియాంక రెడ్డి నలుగురు కలిసి అంత ఘోరంగా విజువల్స్ కూడా కనబడితే దీనికి హ్యూమన్ కమిషన్ రైట్స్ ఒకటి ఉంది మన పైన, దాని మొగుడుతున్నాం. వీళ్ళకి ఏం పని ఉండదండి, వీళ్ళు దిగుతారు అంతే. వీళ్ళు పెద్ద ఇది అనుకుంటారు, దిగేసి అట్టట్టు జరిగింది అంటారు. ఒక ఆడపిల్లకి అన్యాయం ఇంత ఘోరంగా దేశమే నివ్వెరపోయేంత భయంకరంగా జరిగితే నలుగురు వ్యక్తులు ఎన్కౌంటర్ చేస్తూ దీనికి మళ్ళీ హ్యూమన్ కమిషన్ రైట్స్ పేరుతో మీరు రావటం. అప్పుడు ఒకటే అనేది మన పెద్ద ఆయన రాని చూసుకుంటా మీకు ఎందుకు పోవాలని అంతే. అంతే వచ్చారు, పోయారు, చూశారు, రాసుకున్నారు, వెళ్ళిపోయారు. ఏం చేశారు? హ్యూమన్ మానవ హక్కుల సంఘం అంటే ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది, ఇప్పుడు ఎక్కడది? అంత అన్యాయం. వస్తారు, స్టేట్లో కూర్చుంటారు, ఒక 50 కోట్లు తీసుకుంటారు, కేసు రాసుకుంటారు, వెళ్ళిపోతారు. డబ్బు కోసం రావడం ఎవడైనా అది కాదా? 100 కోట్లు తీసుకున్న జడ్జి దొరికితేనే గురే చూసుకుని వచ్చాడు తీర్పిచ్చుకోడు. న్యాయమూర్తులు తీసుకొని, హ్యూమన్ కమిషనరేట్స్ తీసుకొని, చిన్న డిపార్ట్మెంట్ తీసుకొని, ఏంటిరా ఇది? ఎక్కడ పోయింది లోపం? ఈ రోజున ప్రపంచ చరిత్రలో 22వ స్థానంలో ఉంది మన రూపీ రేటు. సిగ్గుసేటు ప్రపంచానికి. డాలర్ విలువ ఎంత, మన రూపాయి విలువ ఎంత ఎవరి దిగదాచారో తెలుసా? మనలాంటి పిచ్చాలే, మనే ఓట్లు అమ్ముకోవడం మొదలుపెట్టి ఒక కాల సృష్టికి 100 నుంచి 500 కోట్లు ఖర్చు అయింది. జీడిపి పడిపోదా? అభివృద్ధి ఆగిపోతే జీడిపి పడిపోదా? దేశ ఆర్థిక వ్యవస్థకి నాశనం. నువ్వు అమ్ముకున్నానే 100కి 100 నోటు నీ లుచ్చ బుద్ధి కారణం. ఈ మనకు తెలియదు. చర్చి అనగానే స్తోత్రం నీ దగ్గర పాడగాల దేవుడికి. 22వ స్థానంలో ఉంది ఈ రోజు మంది. 10వ స్థానంలో కంటే పైన ఉంటేనే కౌంట్ అంట ప్రపంచంలో. మనం 22, ఇంకా పెరగదు. ఇంకా ఎలా పెరిగింది? 6 లక్షల కోట్లేమో ఇక్కడ ఉంది, 4.5 లక్షల కోట్లేమో అక్కడ ఉంది. ఇంకో ఎక్కుతూనే ఉంటాయి. ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం చేసింది ఎవడ దశ? బోధకట్టుగా లేని బోధకుడే ఫస్ట్ ఈయన కొడుకునే కొడతాడు దేవుడు. నువ్వు సంఘంలో ఏం చెప్పావురా? యేసు నమ్ముకో పిల్లలు కొడతారు. యేసు నమ్మకపోతే కడుపులు కావట్లేదా? పిల్లలు పుట్టట్లేదా? అలా మనవరాలు లేదా? కారులు, బిల్డింగులు, బంగారు పొలాలు లేవా? దేవుని కృపను బట్టి నేను పొలం వాళ్ళు చచ్చిపోదు 6 గజాలు తీసుకొని. అది దేవుని కృప ఎందుకైంది? దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. 17 యెహోవా సువార్త. ఇంకా ఏమి ఇవ్వాల? ఒక పేతురికి ఇవ్వలేదు, ఒక పౌరుకి ఇవ్వలేదు, ఒక దేవుని పిల్లలు ఎవరికి ఏమి ఇవ్వదా? ఈ సాక్ష్యం మాత్రం టాప్ లేచిపోద్ది. ఒరేసి నీకు సాక్ష్యం చెప్పడం వచ్చా? వచ్చా?
కాపరనే వాడు నీకు నాలెడ్జ్ లేవని చెప్పాడు మా వాక్యాన్ని. అది కూడా చెప్పాడు 7:32. జ్ఞానము లేని మాటలు చెప్పి సంఘాన్ని అనాలోచనగా నడుస్తున్నాడు. వీడెవరు ఈ కాపరని అడిగాడు దేవుడు. ఎక్కడ లింకుని చూసారా? ఇంత కోట్లకి, ఇంత బిర్యానీకి, ఇంత ముక్కకి ఓటు అమ్ముకుంటావా? 250 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గం ఖర్చు పెట్టి ఊరుకుంటాడా? పక్కన ఇంకో సొంత పెట్టుకోడు. నువ్వే పెట్టింది. సిగ్గుండాలా అమ్ముకున్న బిడ్డలకి. అసలు ఓటే తెలుసు మీకు? నాకు విలువైంది ఓటు. ఎందుకేం తెలుసు? దరిద్రం. చాలా మంది ఓటు ఎవరికిస్తే కమిషన్ వచ్చి దిగిపోయారు అంతే. అయ్యా ఎందుకు ఓటు, ఎందుకు ఓటు? 10,000 మంది వాగ్దానం ఇస్తున్నారు ఓటు, ఇట్లా వేయబడి అని అంతే. మేము వేసుకుంటాం ఓట్లు, మా కాలేజీని వేసుకుంటున్నారు వాళ్ళు. ప్రభుత్వం అప్పటికప్పుడు దిగొచ్చి ఎమ్మెల్యే కాలు పట్టుకుని ఆయన ఉన్నాడు బాబు పరువు పడ్డాను. సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా, అప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళ డబ్బులు మనకి ఇచ్చేసి వీడి దిగారు రంగంలోకి. ఓటు అయిపోయినా పని జరిగింది. ఆడ ఓటు వేసినా పని జరగదు. ఏడా మగాళ్ళ ఇల్లు మరి సంఘాలు కాపర్లు మళ్ళీ అంతా కొట్టేసుకుంటూ ఉంటారు. చర్చిగా మరి పేర్లకు ఇచ్చేస్తాడు. చదవట్ల బైబిల్ని. జ్ఞానం లేదా? రాజకీయ నాయకుడికి రాజకీయ లక్షణాలు ఉంటాయి ముందు లేవా బైబిల్లో? మనకి ఏం తెలియదండి అసలు దేశం గురించి. మనకు ఒక్కడే తెలుసు, ప్రార్థన చేయడం దరిద్రంగా ఏం చేస్తాం లేదు. పొద్దున్న లేకపోతే దేవుని స్తోత్రం, ఇప్పుడు లేకపోతే ఏమైంది? లేకపోతే ఏమైంది? నువ్వు శాస్త్రం చేసావు పొద్దున్నే ఈ కోరతాలింపు ప్రార్థన చేస్తున్నావు. అంతేకాని ప్రార్థన అంటే విలువ. ప్రార్థన ఎవరు చేస్తున్నాం? దేవుడికి విలువ కలది ప్రార్థన. ఆ ప్రార్థన కెపాసిటీ ఏంటో తెలిసి దాన్ని కరెంటు విలువ కలది. అందుకనే శక్తికి అంటాడు. ఎందుకు విలువ కావాలి? ఇల్లు వచ్చేస్తున్నాయి, ఎంత రేటు చెప్పేస్తున్నాయి. ఏంటి సంవత్సరం కరెంట్ ఎంత వచ్చేసింది ఏమడరా? మరి ఫ్యాన్లు వేసి వేసుకుని తెల్లారిలో చూడు పడరాదా? రాదా? అది ఎంత విలువ చెప్పండి. అందరూ చూడండి, ఒక్క ఫ్యాన్ అందరం పడుకుందాం. బిల్లు చెబుతుందో దాని విలువేంటో, అది వాక్యం చెప్పదా? ప్రార్థన విలువేంటో తెలియదు. ఇవన్నీ మనకి అర్థం అంతా చెప్పేస్తున్నాడు. కుమారుడు భవించుటకు దొడ్డి సిద్ధపరచు, రణభూమి సిద్ధం. సౌలు అంటారు కోత మొదలు అయిపోయింది. ఇప్పుడు ఇలాంటివి ఎన్నో బైబిల్ ఉంటే ప్రతి ఓడు ఎట్టనుకుంటూ మాట్లాడుతుంటారు. ఒరే అసలు నీకు అడ్డానికి నీ ఆకారికి సంబంధం ఉందా? ఇట్లా మాట్లాడితే కఠినంగా జ్ఞానమా? వాళ్ళు తెల్ల ఇట్లా పెంచుకుంటే ఏమన్నా జ్ఞానమా? ఎవరు ఇదంతా? ఎవరు ఇదంతా? 23:35 మత్తయి సువార్త దొడ్డి సిద్ధపరుచుది కదా. ఇక్కడ ఆగుతారు, కూర్చోండి. 23:35 మత్తయి సువార్త. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయములకు మధ్య మీరు చంపిన అంటమని చేయండి. హేబేలు మొదలుకొని దేవాలయానికి మధ్య బరకే కుమారుడు ఉన్నాడు కదా, అంత వరకు మీరు చంపారు. చంపింది మీరు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? నీతిమంతుడు పదవి ఎలా ఉందో, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని నీతిమంతుని చంపింది మీరు, అనీతిమంతుని చంపింది నేను. చూడండి, భక్తి పరులను చంపింది మీరు, భక్తిహీనులు వ్యాపించకుండా నిర్మూలన వధ జరిగించింది నేను. మీకు నాకు సంబంధం ఉందా? చెప్పకుండా చదువుతున్నాడు కదండి దేవుడు. దాచుకున్నాడు దేవుడు ఏమో వాక్యాన్ని. నీతిమంతుడైన హేబేలు రక్తం. హేబేలు ఎక్కడ వాడు? ఆదాము కాలం. ఆదాము కుమారుడు కయ్యూను, హేబేలు. హేబేలు రక్తం మొదలు. హేబేలు నీతిమంతుడు. మొదటి కుమారుడు ఇద్దరిలో ఒకరిని మీరు చంపారు. మీరు అన్నట్టు చూసారా? ఇప్పుడు హేబేలు చంపింది ఎవరు? కయ్యూను. కయ్యూను వంటి వారు కావద్దని యాజకుడు ఎందుకన్నాడు?
కయ్యూని వంటి వారు క్రీస్తు కాలం వరకు కూడా జీలు వస్తూనే ఉందా? వస్తుంది, ఆగిపోలేదు. అమాలేకుల మరణముతో చనిపిల్లల మరణాలతో ఆగిపోయిందంటే ఆగిపోరా, ఇప్పటికీ వస్తూనే ఉన్నది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అమాలేకుల తెగలో ఉంటేనే ఓర్చుకోలేకపోయాడు దేవుడు. సౌలును పంపించి అందరం ఏమన్నాడు, గొడి సిద్ధపరిచి వేసాడు, తెగ అయిపోయింది. మరి ఇప్పటికే ఉన్నది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలా? పాస్టర్ గారు చెప్పాలా? ఏమని 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 చెబితే దేవుడింటో చెప్పాలి. ఎవడు చెప్పట్లా. అది ఆయన దిగాడు. ఆయన దిగి టింగ్ టింగ్ కాలో ఎక్కడున్నాం అయ్యే సీసాలో బంధించారు. ఆయన ప్రేరేపిస్తా, బయటకు వస్తావా? వచ్చేస్తాడు బయట. అంతే. రే సైంటిస్ట్ అటు దిగి చేయగొట్టు పగడు. అంతే, సీసా పడింది ల్యాబ్లో. కథం కరోనా. ఒక సైంటిస్ట్ చిన్న చేయి తగలటం వల్ల చిన్న కింద పడి వైరస్ ప్రపంచానికి వ్యాపించింది. తెగులు. ఏ తెగులు నీ గుడారాన్ని? తెగులు ఎవడది? వాడు భయం అనుకున్నాడు, దేవుడు ముందుగానే పెట్టాడు. బిగాడు ప్రసంగం చెప్పిన మన పాస్టర్లు ఏం చేశారు? కరోనా పోవాలి. ఒకడేమో కొబ్బరి నూనె, ఒకడేమో కొండ నీళ్ళు, ఒకడేమో పసుపు నీళ్ళు, ఒకడేమో పొరుగు దండంతో ప్రార్థన. పోయిందా? ఎప్పటికీ కూడా కంటిన్యూ ఉండగా మళ్ళీ మాసులు వచ్చాయగా నేను ముందే చెప్పిన, ఒరే నువ్వు వచ్చిందాక అది పోదుగా బాబు అని చెప్పిన. ఫస్ట్ చెప్పిన నేను. ఆ పష్టము చేసి అలా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి భూమి మీద మానే. కరోనా పోదు, నీ ప్రార్థనతో పోయేంత సింపుల్ కాలేదు. దైవాజ్ఞతో లోకానికి వచ్చింది, తుడిసేసిందంతే. 250 మంది లెక్కింపు గల పాస్తర్లే, అంత మడాష్. మిగతా అవసరం చెప్పలేము. మొత్తం ఒకడేమో భయంతో పోయాడు, ఒకడేమో బతకాలని ఆశ పోయాడు, ఎక్కువ చచ్చిపోయాడు, రకరకాలు చచ్చిపోయాడు. కానీ మేము మాత్రం ఢిల్లీ పోయి వచ్చాం. 97.3% కరోనా రన్ అవుతుంటే చూద్దాం, దాని అంతేంటో తడితే చూద్దాం. తాకిందా? ఫ్లైట్ ఎక్కి 2 ఫ్లైట్లు మారి లోపల ఆటోలో తిరిగి క్యాబ్లో తిరిగి ఆ ఫుడ్ పడకనట్టు వామిటింగ్ అయ్యి నేను అదే దాని మీద తెల్లారితో పడుకొని జనాలు తిరుగుతున్నా ఉమ్మెత్తన ఆడే పడుకొని ఏమన్నా అయిందా? సంఘానికి కరోనా వచ్చిందా? అది రావాలంటే నాకు పర్మిషన్ కావాలా? మీరు నమ్మరు ఇవన్నీ. ఏదైనా ఒకటి రావాలంటే నాకు పర్మిషన్ ఉంటేనే నాకు వచ్చింది. నా పర్మిషన్ ఏంటి కాదు నా గాడికి. అది నా పర్మిషన్, ఆత్మ పర్మిషన్ ఇవ్వాలి అది రావాలంటే. కరోనా భయం తుడుగుట్టు చచ్చిపోయాడు. అంతే. 6 నెలల బయటకు వచ్చింది టీక. ఇప్పుడు ఒక్కొక్కటి గొంపు లాగేస్తుందంట, కోడికేకి పెట్టి పెడతాను. ఎందుకు? సక్సెస్ అవ్వలా. నేను వేసుకున్నానా? ఒకటే చెప్పిన, ఎయిర్పోర్ట్లోనే యాప్ తీసి పడేసి వెళ్ళిపోయారు లోపలికి. దైవదేవుడురా, దైవదేవుడురా. అమ్మ దూరంగా ఉండండి, విశ్వాసంలో దూరంగా ఉండండి. ప్రార్థన ఎక్కువ చేస్తా. ఇది పెద్ద హీమేన్ పవర్ అన్నట్టు ఎప్పుడు చేస్తాడు ఇట్ట. రోగం ఉంటే అంటుకోలేవాడు నువ్వేం కాపడవురా? రోగిస్ల కాడికి వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేసి నా దేవుడు బిడ్డలను దూరంగా 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 దూరంగా. అమ్మ డిస్టెన్స్ పాటించాలి, చచ్చిపోయి బాగుంది. మళ్ళీ అందరినీ వేస్తారు రేపు. కనుక నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన, ఎవరు చంపారు? చంపిన మీరు బరకే కుమారుడు జక్కర్య రక్తం వరకు భూమి మీద సిందింపబడిన నీతిమంతు రక్తం అంతే మీ మీదికి వచ్చును. అమాలేకీయుల మీదకి ఎందుకు తెలుసా శాపం? మోసే అలాంటి దైవజనుడి బాధ పెట్టారు కాబట్టి. అది అక్కడతో ఆగిపోయిందా? సౌలు రాబోయిన తర్వాత కూడా మళ్ళా దాన్ని రిపీట్ చేసుకున్నాడు దేవుడు. అంటే పన్ను ఎలా నూతనంగా అన్నాడు దేవుడు. ఎందుకు? పట్టణమంతా పిల్లలతో నిండుతుంది. అమాలేకుల సంతానం మరి పిల్లలు కావాలని కోరుకున్న వాళ్ళు కూడా పుడతారు. మరి అది ఆజ్ఞ, తనకు తానే వేసిన ఆజ్ఞ. అంతే నిండుతున్నారు. ఆ పిల్లలను కూడా ఎదుటి వారి పట్ల ద్వేషాన్ని ఉరిపోస్తున్నారు అమాలేకీయులు. వాళ్ళందరూ ఏమవుతారు? రేపు ఏమవుతారు?
ఏమవుతారు? ఇబ్బంది కదా లోకానికి. అందుకే నిర్ణయించుకున్నాడు, నీతిమంతు రక్తమంతి మీ మీదకి వచ్చును. ఒక దైవజనుడు ప్రయాణంలో ఆటంకం కలిగించిన అమాలేకులు ఇంకా శేషం మిగిలే ఉంది. అది వ్యాప్తి చెందుతుంది, పట్టణం నిండుతుంది. సౌలు నువ్వు లేచి కోత కోస్తే దొడ్డిలో రక్తము, ఇలాంటి వాళ్ళంతా కూర్చొని మాట్లాడాలా పోయి అని అంతే. అందుకే అంతా మాట్లాడుతున్నారు ఇప్పుడు కూర్చొని. దేవుడు ఆ రోజు ఛాన్స్ అయిపోతే ఎట్లా? కానీ దేవుడు పిల్లలు విషయమా చెప్తున్నాడు. చెప్తే అది కూడా ఎందుకేమన్నాడో అసలు వేసింది పిల్లల్లో కాదో చెప్తారు మరి. కాబట్టి పిల్లల దేవుని పిల్లరా ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. అక్షరం చదివితే నీకు అలాగే ఉంటుంది. దాంట్లో ఉన్న దేవుని బాధలు చదివితేనే అర్థమైంది. రెఫరెన్స్లో ఏముంటుంది సార్? దేవుని బాధ ఉంది. నీకేం కనబడింది? తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు కనబడ్డాయి. అందుకని ఆ నరహత్య, పసిపిల్లలు, బాలురు, స్త్రీలు, ఈ పదాలన్నీ నీ కంటికి కనబడి నువ్వు పెద్ద గడ్డ పెట్టేట్టు అనుకుంటూ మాట్లాడుతుంటావు. పేర్లు పంపిస్తే మొత్తం ఇంకొకటి సేవింగ్ అయింది. పేరు పంపికి గడ్డ జరుగుతుంది జనాలకి. ప్రభా పేరు పంపించే ఈ పక్కన కొనికిచ్చేసి అంటే ఈ పక్కన పోయిందనుకో ఇక డైలీ సేవ చేస్తారు ఇంకా కదా. దేవుడు అందాన్ని ఇచ్చినప్పుడు జాగ్రత్త కాపాడు, పోగలవుతుంది. అది కనుక వచ్చేస్తున్నా వచ్చేసింది అంతే. యెహోవాను తిరస్కరించిన మాట మీరిన ఇదే గతి పునరావృతం అవుతుంది అని చెప్పాడు. ఎప్పటి నుంచి కాదు, 13-11 యెషయా గ్రంథము. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయము మాన్పించెదను, బలత్కారుల గర్వమును అణచివేసేదను. ఎగోయిస్టులు అంటే చూసిన ఫెమినిస్టులు, ఫ్యాక్షనిస్ట్ లాగా ఇలా టైప్ అనమాట. ఏమని చెప్తున్నాడు? అహంకారుల అతిశయమును మాన్పిస్తా. అది రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళాలండి మావాడిని. ఎందుకమ్మా? ఆ మందు మారట్లేదు. అవునా? అరగతి ఏం చెప్తారు? కౌన్సిలింగ్ చెప్తారు, నాకు సేవతి పిల్లలు చెప్తారు. సేదిగా ఉంటే ఏం వెళ్ళాం. ఇంకా ఆ మాత కూడా అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ వేసేస్తారు. ఇంకా అది ఆ తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా, యాడికి వెళ్ళినా ఆడు మానడం. ఆడికి మానాన్ని పెడితే మాట్లాడు. 10,000 నరాలలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది సారా లోపలికి వెళ్ళిపోయి టైం కాంగలోనే లేరా పారా ఆటోమేటిక్గా టైం సెట్ చేసింది. అది అలారం టైం పెట్టినామని అప్పుడప్పుడు అని కొట్టేసి పడుకుంటాను. కానీ లోపలికి వెళ్ళినటువంటి ఆ విషం ఏదైతే కెమికల్ రూపం నరాలకు వెళ్ళిందో అది పీకుద్ది. రా 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 ప్రతి పేదవాడి కష్టం ఈ రోజున వైన్ షాప్కి వెళ్ళిపోతుంది. అది కుటుంబం డెవలప్ అవ్వదు, ఇంకా సంకమైపోతుంది అంతే. తెలుసా? 20 సంవత్సరాలు నిలబడి అన్ని అంట కట్టుకొని ఉంటేనే ఇక్కడ దాకొచ్చింది కుటుంబం అనేది. జాగ్రత్త ఉంటేనే దాకొచ్చింది. ఆ జాగ్రత్త ఉంటే ఇంకొక 20 ఏళ్ళు వెనకపోద్ది. ఇది నేర్చుకోవాల్సింది. దేవుడు కోరుకున్నాడా పేదవాడిని ఉండమని? కోరుకున్నాడా? ఏం కోరుకోరా? అదే చెప్తున్నాడు, అహంకారుల అతిశయమును మాన్పిస్తా. అహంకారుల అతిశయాన్నే మాన్పిస్తున్నాడు. అలాంటిది ప్రియమైన దేవుని పిల్లరా వాళ్ళు ఉంచుతాడా? బలత్కారుల గర్వమును అణిసివేస్తా. అహంకార తత్వము, బలత్కార తత్వము అనేది పిల్లల్లో వ్యాపించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా తీసేయాల్సిందే. గడ్డి కావాల్సిందే. మన షాపులో కనపడే మేకలు, గొర్రెలు ఆడిని చెప్తాను చెప్పండి. పక్కనే ఉంది బీద 100 కిలోమీటర్లు. ఆడికి వెళ్ళండి. రోడ్డు పక్కన పొలాల్లో అసలు కన్నిమేర పొడుగున దొడ్లుంటాయి. ఒక్కొక్క దొడ్డికి 3 కాపలా మేకలు దిట్టంగా ఉంటాయి. ఆ నుంచి ఆ పక్క లక్ష్మీపేట నుంచి, నిర్మల్ నుంచి, ఆ పక్క మెదక్ నుంచి మొత్తం తిరిగి హైదరాబాద్ మోండా మార్కెట్కో లేకపోతే మేదీపట్నం మార్కెట్కో వస్తాయి. ఆ నుంచి చిన్న కుక్కటపల్లికి వచ్చేస్తుంటాయి.
పెద్ద గుంపు అంత అటు అక్కడి నుంచి వాడు 100 కొనుక్కొని 50 వరకు వచ్చేటట్లు ఆ నుంచి ఒక 5-6 కొనుక్కొని వీడు ఒక షటర్లో 5-6 పడతాయి. 5-6 ఉంటే ఒక్కొక్కడికి 5-6 వస్తే సుయ్యని పోతాడు. ఆ నుంచి వచ్చి ఇచ్చినవి దొడ్డులోకి వచ్చాయి. దొడ్డి సిద్ధపరిచాడా? సిద్ధపరిచాడు. కోత మాత్రమే కనపడింది, కానీ అది కోయటానికి ముందు ఎక్కడ పడింది తెలుసా? దొడ్డిలో పెంచాడు దేవుడు. దొడ్డి సిద్ధపరిచాడు. మనం కూడా అంతే. అహంకారం ఉన్నా ఏదున్నా చూస్తాడు. వీడికి ఎక్కడ పెడదాం స్పాట్? ఫ్లైఓవర్ కొత్తగా కట్టారు, బలించి పద్దింది. ఎందుకంటే అది జనం కూడా అనుకుంటారు బలి పోయిందని. ఆరంభ దోసేస్తారు కేసుని. ఓ రైట్ ఎస్ఐ బాలనగర్ పిచ్చి మీద కొత్త టాప్ అయిపోయిందంటే జానీ సినిమా రిలీజ్ రోజు అసిస్టెంట్ డైరెక్టర్ మనం సాక్ష్యం నేనే మెదడంత ఉంది. మిమ్మల్ని థియేటర్ బాలనగర్ కొత్తగా వచ్చారు మనబడి పిచ్చి. పంట తేడా ఉందంట. అసలు అది తేడా ఉందని ఫ్లైఓవర్ అంటే మీకు స్ట్రైట్ కట్టాలండి. ఎట్ట కడితే స్ట్రైటా కొంచెం ఇలా తిప్పేలా వెళ్ళండి, ఏదైనా వెళ్ళింది రోడ్డు అన్నాక. అదంతా తర్వాత ఎందుకు జరిగిందా అని మేము పరిశోధిస్తే ఆ కొంచెం ఉప్పు డిజైనింగ్ లోపం అంట. పాపం వారు వేసాను. ఆర్కిటెక్ట్ గారు కూడా వాడు పోయాడు. వల్ల వాడు అవడం నాకు ఇచ్చిన స్థలం అది, నేను అంతకుమించి ఏం చేయలేను. పక్కకెళ్తే పెట్రోల్ బంక్, పక్కకెళ్తే షాపులు, అక్కడికి వాళ్ళు 100 ఫీట్లు ఇచ్చారు. ఇంకేం ఇస్తారు? మీరే ఇవ్వాలి ల్యాండ్. నేనేం చేస్తాను? ఉన్నదాన్ని చేశాను. ఆడు తప్పించుకున్నాడు, అడిపోయాడు. ఇప్పుడు ఎన్నిట్టాడు దేవుడు? కాదులేరా బలి కోరి మిర్చి బలి కోరి అడిపోయింది కేసు. అంటే డిజైన్ చేస్తారు. మరణ డిజైన్లు ఉండేదాంట్లో ఒక్కొక్క వ్యక్తి అంటే ఒక్కొక్క రకంగా చాలా జాగ్రత్త చచ్చిపోతాడు మనిషి. నిజం. ఇంత ఘోరంగా డిజైన్ చేస్తాడు. చూడటానికి కూడా ఇష్టపడంత ఘోరంగా చంపేస్తాడు. ఎందుకు? ఇవో బతుకున్నంత కాలం నీలో ఏముంది బలుపు, నీ బాడీలో బలుపు ఉంది, అందుకే చేశాడు అవన్నీ. మరి కాదా? వాడు కాపరైనా విశ్వాసమైనా మీరు చాలా మంది కాపర్లు ఉండే హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. ఎక్కువ 100కు 100. ఎందుకు? గుండె నిండా దోపిడీ ఆలోచనే ఉండడానికి. ఏ ఇంటికి వెళ్తే ఏది దోసేస్తామా అని ఆలోచన ఉన్నాడు. చూస్తున్నాడు, హృదయం నిండా నింపుకొని ఉన్నాడు. సంపాదన 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 చూస్తాడు. వీడికి బాగా గుండె కలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? గుండెలో తీసిన బంటు వస్తాడు. ఇప్పుడు ఇంకా గుండె దోత పీకేస్తారు అంతే. పడగల పాస్టర్ గారు దూరంతా తెలిసి అటుంటాడు. ఎందుకు? గొంతులోంచి పోయిన ఊపిరి, కళ్ళలోంచి పోయిన ఊపిరి, ఊరికే తింటాం సొమ్ము చూస్తాం, తింటాం సొమ్ము చూస్తాం. అందుకే పీకాడు. సింబాలిక్గా శవాన్ని ఇలా పెట్టాడు. మనం చూడలేం కదా, అందుకే తలబెట్టి కట్టేస్తాం నోరుని, కళ్ళకేమో అవి కట్టేస్తాం. మనం చూడలేం. మరి సౌండ్ డిజైన్ చూడట్లేదు ఏమందా. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు, అందుకే చెప్పాడు, నాయన తనను తాను తగ్గించుకుంటే దేవుడి దగ్గర నువ్వు సకర్వంగా బాగుంటావు, లేకపోతే భూమి మీద నీ సాగు డిసైడ్ చేస్తాను గుర్తుపెట్టుకొని చెప్పాడు. మరి అని చెప్పాడు. వింటారండి? వింటారండి? దెబ్బ తగిలంత వరకు అందరు హీరోలండి బాగుపడి ఒంట్లోంచి ఒక్క నరం దిగితే పాస్టర్ గారి లేకుండా ఉసొత్తే అట్లా. ఇప్పుడు మేము వెళ్ళి ప్రభావి దండపడి నీ కాలు పెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తాయి. ఇది నెరవేరకపోతే నాకు వచ్చింది బ్యాడ్ నేమ్, నువ్వు బాగా ఉంటావు. వీడిది పాస్టర్ గారు ఎందుకు ప్రార్థన చేస్తాను నేర్చుకుంటా. నాయన నువ్వు నన్ను ప్రార్థన చేస్తున్నావు, ఇది కనుక తొలగకపోతే ఆడు 10 కొంటలు కట్టించేత రోగాన్ని. నాతో పాటు నీ నామం కూడా తొలగకపోతుంది ప్రభు అంటే నాకే పెట్టావు. ఎందుకు? సర్లేపో లేకపోతే చెప్పి అదొక మనసాక్షి. ఏం పర్లేదు ప్రభు నేర్పిస్తాను నేను అంతే. అమ్మయ్య వాళ్ళు వేసాడు, నేను సేఫ్. ఇంకెప్పుడు వాడు అయిపోవాలి బ్యాక్ చేయడానికి. ఇంకా పాస్టర్ గారి ప్రార్థన అంటే టాస్క్ అండి బాబు, తెలుసా? టాస్క్. అది నెరవేరకపోతే ఎన్ని మాటలు వస్తాయండి. వచ్చాడు, చేశాడు, నెరవేరాలంటే అంతే. ఒక ప్రార్థన చేయాలంటే ప్రాణం వాళ్ళు అందుకే తప్పించుకుంటాను. వద్దు నేను, నువ్వు వద్దు ప్రార్థన వద్దు సమాసం ఉంటుంది. అసలు ఏదైతే అడుగుతుంటే ఎట్లాంటి ప్రార్థన ఏమడుగుతుంటే 5 అమ్మాయి కావాలి, దిరుబడి సుఖం కావాలంటే ఎట్లా? ఇదే ప్రార్థన అంటే. కాపరికి టాస్క్, నరకం. ప్రియమైన దేవుని పిల్లారా,
కనుక అహంకారుల అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును అరిసివేసేదను. రాయించిన మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఇన్ని రోజులు మనకి ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? చిన్నపిల్ల వేసేటం ఏంటండి అన్నాడు. సరే, రాసిన మాటను బట్టి చిన్నపిల్లల్ని, ఆడవారిని, పసిపిల్లలు అన్నారు. మరి కరోనా వచ్చింది. దానికంటే ముందు ఉద్దుద్దు, దానికంటే ముందు లైలా, దానికంటే ముందు మజును, పేర్లు, తుఫాన్ పేర్లు. దానికంటే ముందు 12వ శతాబ్దంలో కడవ, 13లో మసూసి, 14లో డెంగ్యూ, 15లో మరొక దరిద్రం మలేరియా, 16వ శతాబ్దంలో మరొకటి ఏంది పాట పాడుతుంటారు కదా, రోజు 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 రెండు రోజులు పాట ఉంటుంది, సింపుల్గా పాడుతుంటారు. అంటే పొంగుతుంటే చెయ్యి, అది రింగా రింగా రోజు, అది అప్పుడే పుట్టింది. అది ఒంటి నిండా బొబ్బలు చెప్తుంటాయి, రింగా రింగా రోజు తర్వాత పాడిస్తుంటారు. ఇవన్నీ 100 ఏళ్ళకు ఒకసారి ఇలాంటివన్నీ వస్తుంటే కనీసం ఆలోచించాలి కదండి. మసూసి, ఇంకా కలరా, తర్వాత ఆ మధ్యకాలంలో ఎయిడ్స్, తర్వాత మలేరియా, తర్వాత ఎన్నో రకాల విపత్తులు. ఇప్పుడు మన చుట్టుముట్టుంది కరోనా, మళ్ళా వ్యాపిస్తుందంట అంట. ఇన్ని రకాలుగా ఉన్నాయి. మరి వీటిని ఏమనాలి? ఇవి వచ్చినప్పుడు చిన్నపిల్లలు పోలేదా, ముసలోళ్ళు పోలేదా, ఆడోళ్ళు పోలేదా, ఎవరు పోలేదా? మరి ఈ వెనకాలంలో దేవుడే కదా. ఈ ఎందుకు నీ కంటికి కనబట్ల? బైబిల్లో కరోనా అన్న పదం లేదు కనుక ఇది దేవుడిని అనలేకపోయాడు. అదే ఉండుంటే కరోనా, డెంగ్యూ, మలేరియా, మసూసి అన్నీ ఉండుంటే, తెగులు అన్నదిగా. తెగులు అంటే ఏంటి? అంతే, కొన్ని శక్తుల కలయిక, యుద్ధానికి సిద్ధం, అదే తెగులు. సైన్యం, మిడతలు, పచ్చపురుగులు, ఏగలు, కప్పలు, ద్వామలు, ఎన్ని ఎవరు? మరి మనం దైవ సైన్యం కాదు. మనం సైన్యం అంతా అవిటి చేసుకున్నాయి. నీ వల్ల కాదురా యుద్ధం చేయడం. మీరు సప్పట్లు కొట్టుకొని, చేతులు ఎత్తుకొని ప్రార్థన చేసుకోండి. అది కనీసం గోడబడ దాటుతో పర్లో మేము వచ్చిద్దాం, కానీ మేము మాత్రం యుద్ధాన్ని చేస్తాం అంతే. అక్కడెప్పుడో మొదలైంది. దేశాలను చుట్టేసి కొన్ని కోట్ల మందిని భూస్థాపితం చేసి రిలాక్స్ కొండ మీద కూర్చొని చూస్తుంది ఏ దేశం వెళ్దామని. తెలుసా? సైన్యం. మనమేం చేస్తున్నాం? ప్రభా తెగులు రావు, ప్రభా సైన్యం రావద్దంటానికి నువ్వెవడవి? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, కరోనా సైన్యమా ప్రభువా. మాకు అదే ఉంది కదా, రకరకాల పేరు గుర్తుంటాడు శ్రేణి గారు. ఆ సైన్యం ఈ సైన్యం సాధారణ హోం సభ్యులంతే లాస్ట్ ఆరాధనంగా. అట్లాగే దేవుడు కూడా కరోనా ఆ ప్రభావ నేను దొడ్లో సిద్ధంగా అనుకో. యాడికి వెళ్ళమంటాం? ఆంధ్ర రాష్ట్రానికి వద్దులే, తెలంగాణకు వచ్చింది అంతే. అలాగే ప్రభా తెలంగాణ విస్తీర్ణం 60,000 కిలోమీటర్లు ప్రభావ అన్ని వేసామంట. 30% వేసుకోవచ్చు, 70% భయపడకుండా అంతే. 30% వేస్తేనే హాస్పిటల్ ఖాళీ లేవు, 100% వేస్తే ఇంకాడు అంటాడు. సైన్యం ఆత్మని నువ్వు ప్రార్థన చేస్తా, కరోనా నువ్వు ప్రార్థన చేస్తావు. అందుకనే మైకెట్ట పట్టుకుని వాక్యం చదువుతున్నాడు. కరోనా వచ్చింది, పాస్టర్ గారు వచ్చిన 5 వారు చర్చలు వేడు పెట్లో ఉన్నాడు. ఏమైంది? చేతికి వచ్చింది కరోనా. దీనికెట్ట వచ్చింది? వీడికి అలవాటుగా రెట్ట ఎట్ట అంటాడు. లోపలిపోయింది. నేనైతే ఎప్పుడు చేయలే కరోనా కావాలని. ఎందుకంటే ఇవంటారు నాకు తెలుసు కదా దాని గురించి. మా తండ్రి మా నాన్న గురించి నాకు తెలీదా? మా నాన్న గురించి మా నాన్న ఎలాంటి నాకు తెలీదా? మా నాన్న కోపం ఏంటో, మా నాన్న ప్రేమ ఏంటో, మా నాన్న తలంపు ఏంటో తెలిసిన తర్వాత నేను ఎలా చేస్తా ప్రార్థన? నేను ఎలా చేస్తా ప్రార్థన? చేతి మాకు పెట్టాడా? రే నా గురించి తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే అన్నాడు. నేను తండ్రిని, మీరు కుమారుడు. మరి ఏది బంధం? ఎప్పుడు దిగిపోయింది. తండ్రి కుమారుడు బంధమే లేదు. ఇప్పుడు దేవుడు విశ్వాసులు బంధం అంట కదా. మరి ఏమైపోయిందంటే దేవుడికి మనుషులకు మధ్య బంధం. కరోనా వచ్చింది మధ్యలో 13, 11
లోకుల చెడుతనము విషయముందట, లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వాడిని శిక్షింపబోచున్నాను చెప్పేశాడు. నేను ప్రిపేర్ అవుతున్నా ఎగ్జామ్కి, అది నేను ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్కి. దేవుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మధ్యలో నువ్వేమన్నా చెప్పడానికి, పేపర్ ఎలా వచ్చింది, క్వశ్చన్ ఎలా ఉంటే, ఫిల్లింగ్ బ్లాక్స్ ఎలా ఉంటే, ఎంతే రాయాలా, నువ్వేమో చెప్పడానికి. ఆయన తెలిసేలా రాయాలో రాస్తాడు ఎగ్జామ్ గట్టిగా. అహంకార అతిశయం వచ్చేసాడు ఇంకంతే. 26:11 గ్రంథము, నీవు వెళ్ళి నా అంతఃపురములో ప్రవేశింపుము, నీవు వెళ్ళి నీ తలుపును మూసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము, ఓ నా ప్రియ కాపరే. ఇంట్లో వెళ్ళిపో, దోరేసుకో, హ్యాపీకి వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, బయటకు వెళ్తావు. అది నువ్వేం అసలు అనుకో, మాకు నువ్వు చూస్తావు నేను దొరికిద్దావు, నువ్వు చూస్తావు నేను దొరికిద్దావు అంతే. ఒక్కొక్క తెగ వచ్చేసింది, ఒక్కొక్క రకంగా వేసేసింది అంతే. తెలుసా, మనోళ్ళు ఏం చెప్తారు, ప్రేమించాలండి, ప్రాణం పంచాలండి అని చెప్పారు. కరోనా వస్తే కన్నతల్లి కూడా మనం ప్లీజ్ డిస్టెన్స్ మెయింటైన్ డిస్టెన్స్. తల్లిని కూడా దూరం పెట్టావా? అప్పుడు ఏమన్నా, తల్లిని ప్రేమించకపోతే ఎట్రా అన్నావు. మరి లంచపల్లి కోటేశ్వర అదేనా చెప్పింది, అదేనా? కరోనా వచ్చినాక ఏమైపోయింది, నీ ప్రాణం ఎక్కువైపోయింది. ఇప్పుడు నీ తల్లికి కరోనా వస్తే చూడటానికి కూడా పోలా, నీ కుటుంబీకులు కరోనా వస్తే అంటుకోవడం కూడా పోలా. ఎవరో చచ్చిపోతే అయిన వాళ్ళు దగ్గర చచ్చిపోతే ఉద్ర బాబు ఇంట్లోనే కొన్నావు. అదే వడ్డప్పుడైతే బండి కట్టు, విమానం కట్టు, రాకెట్ కట్టు, సెకండ్లో పోవాలా, ఫాస్ట్ పోవాలా, క్యాబోని పొడుతా ఉంటాం పోని అని. ఎప్పుడు కరోనా లేదుగా, ఇప్పుడు వద్దు. ఆడు కరోనా చచ్చిపోయాడు, మనకు వచ్చేద్దాయి, అసలు వద్దు. ఏమైపోయింది ప్రేమ? నీది నటన. అన్నీ మంచుకుంటేనే ప్రేమిస్తాను, మాది స్వచ్ఛం, ఎప్పటిలాగే తరగనిది. నీ ప్రేమకి నా ప్రేమకి నక్కకి ఆరోగ్యానికి ఉన్నంత తేడా ఉంటుంది. రియల్ లవర్ ఇన్ యూనివర్స్, తెలుసా, ఎప్పటిలాగే ఉంటాను. ఇది వాక్యం నేర్పిన ధీరత్వం. రోగరకంగా రోగంతో రకంగా ప్రేమించే మనసు కాదు, అది నేర్పల దేవుడు మాకు. బుద్ధులు బయటపడిపోయి కరోనా వచ్చేసింది, కాకం, బంధువు లేదు, ప్రేమ లేదు, అల్లిగా లేదు, మల్లిగా లేదు, అసలు ఏమీ లేదు. ఇంకా ఏమైపోయింది మరి? ప్రాణభయమే ముందుకు వచ్చేసింది. ఎప్పుడు అదే ఉంటుంది, పైన మాత్రం పోత. చిన్న సెగ పెట్టేవారికి కరిగి తెప్పదు, కారణం కాలేకపోతే అంతే. సెగ పెడితేనే కదా పొర పుట్టదా కొంత తెలిసేది. కరిగిపోతే దెబ్బకి మళ్ళా మాస్టర్ ఇక్కడ టిఫిన్ చేస్తే ఎట్లా అనుకుంటున్నాం, టేస్ట్ బాగుంటుంది. అది నువ్వు వెళ్ళి అంత పొలంలో ఉండు, ఇంట్లో ఉండు, రే అది కాకుండా ఇంట్లో అంతే. నేను చూసుకుంటే వెళ్ళొద్దా, తలుపులు మూసుకో, ఒక్కగా తీరిపోయే వరకు కొంచెం సేపు దాగి ఉండు, బయటికి రాక ఒక తూపు చూసేసి వచ్చేస్తా. అప్పుడు శుద్ధిగా ఎలా ఉందో లోపల చూపించాడు. తుఫాను చూపించాడు, కరోనా చూపించాడు, అంతకుముందు చూపించాడు, భూకంపాలు చూపిస్తున్నాడు, రకరకాలుగా చూపిస్తున్నాడు. భూమి కంపిస్తుందంటే బైబిల్ రాకుండా పాలన సార్ గిజ్జ గిజ్జలాడుతున్న రాబడింది. దేవుని మాట విన్న భూమి గజగజ వణికి ఒక్కసారి ఇలా అని ఇలా అంటుంది. ఆనాడు మోసే కాలంలో 23,000 మంది పాముతో పోయారు, భూమి నవ్వించిపోయారు. 2010 నవంబర్ భుజ ప్రాంతం మహారాష్ట్ర, ఎన్ని ప్రాంతాల భూకంపాలు, ఎన్ని ప్రాంతాల విపత్తులు. దీని వెనకాల ఉన్నది ఎవరై అంటే నీ అవిధేయత. అంతే, దేవుడు మెచ్చాలి. భూమి మీద మనం బ్రతికే బతుకు విధానం, ఈ మనస్సు అన్ని దేవుడికి నచ్చాలి. లేకపోతే కోత ఇంకా వానకాలం ఎండాకాలం లేదు, ఇంకా ప్రతి ఆదివారం వేసే నిజంత ఇంకా చెబుతున్నాడు దేవుడు. అంతపురంలో క్షేమంగా ఉండు,
నీకెందుకు భయం? నీకెందుకు భయం? క్షేమంగా ఉండు. ఒక దైవజనుడికి, దేవుని పిల్లలకు దేవుడిస్తున్న భరోసా, కరోనా రాని, తుఫాను రాని, నీ ఇంట్లో నువ్వు ఉండు, నీ ఇంటి టచ్ కూడా చేయదంటే అని చెప్పాడు దేవుడు తెలుసా. అందుకే మీరు చూడండి, రోడ్డు పక్కన పిచ్చోళ్ళకి కానీ పేదవారికి కానీ కరోనా రాలా. కరోనా వచ్చింది మొత్తం బిగ్ షాట్స్కే పాస్తారు అనమాట. అడపదిన వచ్చింది చూడండి, మీరు రోడ్డు మీద బిచ్చగారికి వచ్చింది చూడండి, అది బాగున్నారండి బాబు. ఎటుకూడి వచ్చినటువంటి రోగం బిగ్ షాట్స్కి, కాపాడులకి, బలిసిన విశ్వాసులకి, ఇలా ముగ్గురికే అంతే. మాట పాస్టర్ గారు పరమపదించారు. అవునా? నీకు తెలుసా పరలోకం వేడా? రేపు అబ్బాయి, మా అబ్బాయి అండి 10th క్లాస్ అండి, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యండి. అవునా? అదేంటి రిజల్ట్ పేపర్ మా దగ్గరే ఉంది, 3 రకాల పేపర్లు ఉన్నాయి. ఈ పేపర్లో ఫస్ట్ క్లాస్ లేడు, సెకండ్ క్లాస్ లేడు. మా అబ్బాయి చెప్పాడండి అలా అని. పేపర్లో చూసారా? ఇప్పుడు చూస్తారు, పేపర్లో లేదు కదా. నాన్న నీకు భయపడి చెప్పరా? ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. ఆడు ముందు ఎదవైంది కదా, కారణం కొడుకే కదా. అదే తండ్రి పాకిస్తాన్ ఓడిపోతే కొడుకుని కాదు చంపేయండి అప్పుడు. ఎందుకో మమ్మల్ని తెలియట్లే పిల్లలకి. అందరూ ఎగురుతుంటే ఈడు కూడా ఎగురుతున్నట్టు ఇండియా గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయింది. తండ్రికి ఏమర్థమైంది? పాకిస్తాన్ ఓడిపోవటం వీడికి ఇష్టంగా ఉందేమో, అంతే. గన్ను తీసుకుంటూ టక్కున కాసిపడేశాడు. కన్న కొడుకు టీవీలో ఎగురుతుంటే 12 బాల్ వాడికి ఏం తెలిసిందండి? అది 6 కొట్టా 7 నవ్వుతున్నాడు. ఆయన కాస్తే ఏమొచ్చింది? ఈడ అవివేక్ కాకపోతే. ఇది నేటి కాలపు జ్ఞాన పరిస్థితి. కనుక వేసి పడేశాడు విశ్వాసుల్ని, ఈ కాపర్ని, బిగ్ షాట్స్ని మొత్తం తుడిచిపెట్టారు, పరమపదించారు. రేపు అది కనుక కరెక్ట్ కాకపోతే ఏంటి పరిస్థితి? ఈ పాస్టర్ గారు చనిపోయి పొరలకుండామని చెప్పి నువ్వు పేస్ట్ వేసి వాటిని చెప్పావు. నీ కర్మ కాలి వెనక ఉంటూ మనం బోధంగా అది పేరు కానీ అది కానీ లేకపోతే ఇప్పుడు నువ్వు చేసిన ఏమైనా చెప్పండి. నువ్వు చేసిన గంటన్నర ప్రార్థన, 90 నిమిషాల ప్రార్థన నీకు ఎగస్ట్రా డోసు ఉంటున్నారు. అంటే ప్రతి ప్రార్థన సెకండ్లతో సహా నీకు ఇప్పుడు చేయండి ప్రార్థన. అడిగి ఇప్పుడు అడిగేయండి. భయం చేయడం తప్పు కాదు, ఇది చేయనిద్దా లేదా, అనుకూలంగా ఉండదా, అసాధ్యమా కాదా, ఇవన్నీ అనుకొని చేయాలి. అది గోడ దూకేటప్పుడు అనుకోవాలి, 3 ఫీట్లు దూకన్నా, 5 ఫీట్లు దూకన్నా, 7 ఫీట్లు దూకన్నా అని. అది అంతేగాని ఇష్టపొరం ఆళ్ళని దూకేస్తాంటెట్ట, అలా దూకేస్తాంటెట్ట. ఆడు ఖచ్చితంగా ఆడి దూకుతాడు, నువ్వెలా దూకుతూ. ఆ ట్రైన్ దాని దూకుతాడు, నువ్వెలా దూకుతూ. ఇది కూడా అంతే, జాగ్రత్త తీసుకుంటాడు. ఇప్పుడు దాన్ని సువార్త ఘోషను పట్టించుకోవట్లేదు కనుకనే ఇవన్నీ జరిగాయి అని చెప్పాలి. 18-14 ప్రసంగాలు ఎక్కడ చేసినా ఈ పదవనాలి. సువార్త వ్యాపించట్లేదు కాబట్టి, సువార్త మీ మనసులో కూర్చోట్లేదు కాబట్టి, బాధపడ్డ దేవుని బిడ్డలో నుంచి తీసినటువంటి రోగం, తెగులు ప్రపంచానికి వచ్చేస్తుంది. సువార్తే కారణం, చెప్పేవాడి మీద దోషం అని నువ్వు చెప్పాలి. నేను ప్రార్థన చేస్తే కరోనా ఆగిపోయింది, ఏం ఆగదు. అది 26-21 యెషయా గ్రంథము, నీవు వెళ్ళి, అది అయిపోయింది కదా కింద. ప్రకటన 18-24 మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను. ఏ పట్టణం? ప్రతి పట్టణములో నీతిమంతుల వధ జరుగుతుంది తెలుసా. ప్రతి పట్టణములో నీతిమంతుల వధ జరుగుతుంది. అంటే వాక్యము లేకుండా సంఘాలు ఉన్నాయి ప్రభు అని ఏ కాపురైతే ఏడుస్తాడో దాన్ని కౌంట్ చేస్తాడు దేవుడు. వాక్యం ఇలా ఉన్నది అన్ని చెప్పబట్టే స్టెప్ని చెప్పారు అక్కడ. వాక్యము లేని బ్రతుకుని మీది దేవుడు బాధపడుతున్నాడు. ఇదిగో ఇలా ఉన్నది వాక్యం, నువ్వేమి
చిన్న మందసం పెట్టుకొని పరిశుద్ధం అని, అతి పరిశుద్ధం అని, లేకపోతే ప్రాకారం అని, రకరకాల ఇంత బోధలతో ఇంత మందసాన్ని ఒకనాడు దావీదు ఓహో అని మోసినటువంటి దాన్ని తీసుకొని చెప్తున్నానే, అది ఏమనుకుంటున్నాం? 7:51 కార్యములు సొలొమోను మాట్లాడారు. సార్, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు, ఇవన్నీ హస్తకృతములు కావా? దావీదు కట్టాలి అనుకుంటే వద్దన్న దేవుడు సొలొమోనుతో కట్టిస్తే దాంట్లో మందసము, మంటపము, ప్రాకారము, రకరకాల పేర్లతో ఆనాడు దేవుడు పెట్టుకుంటాడు. ఎందుకు? దానికి విలువ ఇవ్వాలి అని. కానీ అదే కాదు కదా, నేను ఎక్కడ ఎదుర్కొంటాను చెప్పాడు. కొత్త నిబంధనలు మహాజ్ఞానంతో చెప్పాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇంత మందసం పెట్టుకొని దేవుడి గుడి అంటారా? ఇంత పెద్ద కొంప పెట్టుకొని ఇంత గుడి పెట్టి దేవుడి గుడి అండి ఇంట్లో వీడు. ఆనాడు వాడు చేసిన ఈనాడు వీడు చేస్తున్నాడు. అది ఇంత గుళ్ళు ఎలా ఉంటాడు? నువ్వేమంటావు? బెడ్రూమ్ కొద్ది పెద్దగా ఉంటే బాగుండేదే అంటాడు. దేవుడి గుడి మాత్రం ఎంత చాలు, ఇంత బొమ్మ, ఇంత కొబ్బరికాయ, ఇంత పూలు, ఇంత నూనె, మరి వద్దు, మరి దానికి స్తోత్రం ప్రార్థన ఆమె అడగుడే ప్రార్థన కూడా మరి దాని మనస్ఫూర్తి ఉంటుందే. లోపాలు వచ్చేస్తే మరి ఆమె అంతే. మళ్ళీ పెట్టి చేతులు మరి మామూలుగా ఈ భక్తిని వదిలే మనం ఎత్తనప్పుడు ముస్తూరు బిడ్డలు పెడితే ఎట్ట ఇదేమి ఎవరు నేర్పారు ఇవన్నీ నీకు? ఒకప్పుడు చదువు లేని అజ్ఞానులు కాపరిగా ఉన్నారు కనుకనే ఈ మూఢత్వం అనేది లోపలికి వచ్చేసింది తెలుసా. కాపలు చాలా చదువు లేదు, వాళ్ళు ఒకటే నేర్పిండు. స్టాండప్, సెట్ డౌన్, ఏడుద్దాం, వంకర తిరగండి, అడి తిరగండి, ఇంటి తిరుగుతా అంటే. మరి బైబిల్ ఏముంది నాకు తెలియదు. మరి ఎందుకు వచ్చారు? మరి నేను బతకాలి కదా అని. ఆయన బతికించిన పరకే వచ్చినట్టు కాదు. నాయన మమ్మల్ని అందరం తీసుకెళ్ళి పసుపు రాసి కుమ్మారు అన్నట్టుకు వచ్చాడు మనం. అది ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనపడను. కంటినంత రక్తం కారుతుంది ప్రతి కాపరికి, వాక్యం లేదు నాయన అని. ఇప్పుడు కాదులేండి, ప్రారంభం. ఇప్పుడు అంతా స్థాయిలు పాష్, ఆహా ఓహో, వైటోళ్ళ బట్టి మనకు వేడిగా కానీ వైటోళ్ళ బట్టి వేసుకుని గడగా అక్కడికడా ఆ ఊపుడు, ఆ తిరుగుడు అష్టగా మామూలుగా మరి సినిమా హీరోగా నేర్పుకుంటారు ఇక్కడ. అది వాక్యాలు ఉండవు, ఎక్కడ కదింపు ఎక్కువ ఉంటాయి. కానీ నిజమైనటువంటి దేవుడితో ఏడుస్తున్నారు. సంఘాల్లో వాక్యాలు లేవు, కానీ వాళ్ళ దగ్గర జనం ఉన్నారు, ఆగమైపోతున్నారు. ఎట్లా ప్రభు నువ్వేం దర్శనం పడకు, ఇది నువ్వు చేయి, నేను భరోసా ఇస్తున్నా. 10:36, 10:16 అడ్వాన్స్ మాకు తీసుకో. ఈ దొడ్డివి కానీ గొర్రెలు ఆ దొడ్లో ఉన్నాయి. నువ్వు ఇక్కడ సేవసాలు చేయి. పోస్టర్లు వేస్తావో, ఫేస్బుక్ పెడతావో, ఇన్స్టాలో పెడతావో, సోషల్ మీడియాలో వాడుకుంటావో, ఇంకా ఎలాగైనా వాడుకో. ఖచ్చితంగా ఆత్మ పంపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాత్రం స్థానికమైన సేవ చేయి అంతే చెప్పేసాడు. అందుకే మనకు ఒక దరిద్రం ఏంటంటే, ఆడికి ఎప్పుడు చెప్పిన 5వ తారీఖు మీటింగ్లో ఉన్నారా పెట్టాలి అని అది పోస్టర్ రెస్పాండ్ అవుతుందండి. అని మార్చేస్తే ఇంకా లాభం. ఇంకా రేపు పోతా ఇంకా తీసేస్తాను. ఇక రక్తం ఆ పట్టణం మీదకి కనబడడం అంటే పట్టణాలకు దేవుని భయాన్ని నువ్వే ప్రకటించాలి. సువార్త, స్వస్థత, పండుగలు, పబ్బాలు పెడతారు పోస్టర్లో. సువార్త అనేది పండుగనా? సువార్త అంటే అర్థం ఏంటి? 1 Corinthians 9:16 సువార్తను ప్రకటించు సున్నను అతిశయ కారణము లేదు. మరి ఎలా చెప్పాడు పండగని? అతిశయ కారణం కనపడుతుంది అక్కడ. పౌలు గారు లేదంటాడు, వీడేమో ఉందంటాడు. అంటే పౌలు కంటే గొప్ప అన్నమాట ఈ పేటిమూతి పాస్టర్. మీసాలేమేమిరా? తెల్ల మీసాలేవా? ఇప్పుడు రంగు వేసుకోపోయినా నల్లగా వచ్చాయి. పేటిమూతి గారు వీడు. మేసాలు, రోసం, ప్రతీక మేసం అనేది మగాడికి మేసం రోసాలు చూపించింది. రోసాలు అని మాడగాడి భాస్టర్ గాడు అది చెప్పాడు. నా వల్ల కాదు ప్రభా, నేను ఒక ఆడిపోయాను ప్రభా అని చెప్పాడు. అది
అంతే మరి ఆడండ మస్తు సార్లు చెప్పినా మరి నువ్వు అడిముడికి ఎక్కువగా మాడగా తక్కువ ఉంటారు బాబు నేను అది ఏముంటుంది ఇంకా ప్రియమైన దేవుని పిల్లారా. సువార్త పండగలు ఏంటిరా సాలేదా? లోపల ఇన్ని పండుగలు చేసుకుంటే సాలేదా? క్రిస్మస్ చేస్తాం, సంక్రాంతి కూడా చేస్తాడు, శివరాత్రి చేస్తాడు, శ్రీరామనవమి చేస్తాడు, లక్ష్మీ అష్టాష్టమి చేస్తాడు, నవరాత్రులు చేస్తాడు. ఇది చేయండి ఏముంది? పైగా క్రిస్మస్ కూడా చేస్తాడు. మళ్ళా రంజాన్ ఒక్కటే చేయడండి బాబు, అంతే. మీరు అన్నీ చేస్తాడు. ఇంకా చేయమండి మనం చేయమా? ఎందుకు చేయమండి బాబు? క్రైస్తవ లాంటి బ్యాచ్లు ఎక్కువ లేదు. ఇవన్నీ సంకర జాతి బ్రీడ్స్ అనమాట. అది ఏదైనా పండగ వీడికి ఆదివారం వస్తే పండగ, రోజు వస్తే పండగ, తెల్లారితే పండగ, ప్రతిరోజు పండగ. సినిమా బాగుంది అట్లా. ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యాలు ఏడుతున్నారు ప్రభు అంటే పట్టు సాధించండి రా విశ్వాస జీవితంలోనే. ప్రాణం ఉండగానే జీవం ఉంటేనే జీవవుతాడు, పోతే శవం అవుతాడు. అది పోకముందే, శవం కాకముందే బైబిల్ మీద పట్టుతో నువ్వు జాగ్రత్తగా నిలిచిన ఆయుష్కాలంలో దీన్ని చూడరా అంటే వీడు మోబిలాగా ఒకటే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఎప్పుడు చేయాలి? పని చేయాల. బొమ్మ ఎప్పుడు తినాలి తెలుసా? పని చేసి వచ్చి తినాలా. బొమ్మడు పని చేయకుండా ఊరికే పోబెట్టు 3 సార్లు పోబెట్టే అందరికో. ఒక్కసారి చూసింది భార్య, 2 సార్లు చూసింది తెత్తేనే కదా పెట్టేదే ఆడదేగా అందా. భర్త తెచ్చి బస్తాలు ఎత్తే అప్పుడు భార్యకు వడకపోయిన ప్రేమతో నీకేం కావాలో తెలుసుకుని వండి పెట్టిద్ది. అదండి అంటే నువ్వు చెప్పడం ఏంటి? నువ్వు చెప్పడం ఏంటి? నీకేం కావాలో తెలియదా? కష్టపడ్డ వ్యక్తికి ఏం తినాలో తెలియదా అంటే అదండి అది వండాలి. నువ్వు తేవాలి కదా, వీడు తేడు వండమంటాడు. ఏమి తేవాలి? ఇదొక మగమండ జాతి. మగాడంటే కష్టపడి తెచ్చిస్తే భార్య వండి పెట్టిద్దండి. మళ్ళీ ఆమె తెలిసిపోతాడు. ఆడవాళ్ళ మీద ఎక్కడికి ఉందిరా అడిముడు చేసే పని. అది ఆడవాళ్ళు ఒక మాట అన్నదంతా అడిముడు నా దృష్టిలో. అదే అసలు ఎక్కేంటి చేస్తే మీకు అదే ఆడవాళ్ళని అన్నోడు నా దృష్టికి ఎప్పుడు అడిముడుగా చెప్తాను. లైఫ్లో ఫిక్స్ అవుతా ఈడు అడిముడు. స్త్రీ అంటే జన్మస్థలం. భూమి మీదకి తల్లి ఉండదు. భూమి మీద నువ్వు ఆకారాన్ని తీసుకురావడానికి దేవుడు వారికి నువ్వు గొప్ప తేజస్సు. దాన్ని చెప్తారా నువ్వు? తర్వాత నీకు భార్య రూపంలో, తర్వాత మళ్ళా గుర్తు చేస్తుంది కూతురు రూపంలో, కోడల రూపంలో, మనవల రూపంలో. కానీ స్త్రీయే కదా. ఈ ఆడింగుడు ఆడంబడి ఎడుతాడు. నువ్వు మగాడి అయితే ఎలాంటి నా కొడుకులు ఉంటే నా తీసుకెళ్ళడానికి నువ్వు మగడు పోతావు. అది నీకు ఆడవింపడి ఆడతావు, వారిని ఆడతా. ఏంద్రది ఎప్పటి వరకు అడగను. ఏం వండుతావు, ఏం చేస్తావు, పెడతావా పెట్టు అంతే. పెట్టి అంతే. ఒకటే పెడితే ఒకసారి అనుమానం నేను పెట్టుకుని చేస్తుంటాను. నేర్చుకోవాలి దేవుడి దగ్గర ప్రతిదీ కదా. 22 ఎహెజ్కేలు పట్టణాలకు దేవుని భయాన్ని ప్రకటించ బదులు ఊరికే నీ భర్త తిడుతున్నాడా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి అంతే. ఇంకా ప్రార్థన చేస్తే భర్త మారుతాడా? మరి ఎన్ని కుటుంబాల్లో ప్రార్థన చేయట్లు ఆడవాళ్ళు మారారా? ఇవి ఎలాంటి మాటలు సమాజాన్ని చెడగొడుతున్నాయి. చర్చికి పట్ల నాలుగు ముందు పెట్టు, కింద నుంచి పైదాకా కోసి ఖచ్చితంగా అంటుతా. దెబ్బకి అల్లాడిపోతుంది తనుకుంటా అంటే నరాలను సేద్యత అన్నాడు దేవుడు. చూడు 22 ఎహెజ్కేలు, నరపుత్రుడా ప్రాణహాని చేయని ఈ పట్టణములకు నీవు తీర్పు తీర్చుదువా? మరి నువ్వు నిజంగా దమ్మున్న కాపాడవేనా? ఈ పట్టణంలో సువార్త ప్రకటన చేస్తే వారికి నరాలు బెండుతున్నాయా అడిగాడు దేవుడు. లేదు ప్రభా, మీరు ఎగుతుంది నరాలు అట్లంటే. అందుకే కదా శిక్షట పడుతుంటారు. ఏమన్నాడు? సపట్లో పడితే ఏమొచ్చింది? దిగొచ్చింది కైలాసం. దిగొచ్చింది తెలిసే దొరాల పనులు కానీ ఎందుకు లేక ఎందుకు కొట్టెత్తున్నావు? కాళ్ళ కాడే బైబిల్ ఎట్టా అంటే ఇది తప్పకుండా ఇంకా
ఇస్తీనియా రోగం వచ్చిన వాళ్ళు ఉన్నాయంటారా నువ్వు డ్యాన్స్ చేస్తుంటావు బల్లే 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 అని వీడియో ఎగురుతుంటావు ఓరి 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 నీ ఆసాలు వస్తుంటే జబర్దస్త్ మించిపోలే. బైబిల్ ఏడుండాలి, నువ్వేం చెప్తున్నావు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇన్ని లక్ష రూపాయలు ఎందుకు ఈ లైటింగ్, నువ్వేదో అని ఏం లేదు. జిమ్లోకి వెళ్ళి టిక్ టాక్ చేస్తే ఎట్లుంటుందండి మావాడు అట్లుంటది. అంతే కదా మరి అడుగుతున్నాడు దేవుడు. చూడండి కాపని అడుగుతున్నాడండి బాబు, ఏమని, నరపుత్రుడా ప్రాణహాని చేయి ఈ పట్టణములకు నీవు తీర్పు తీర్చుదువా. ఈ పట్టణంలో మనస్తత్వాలు బాగలేదు, ఈ పట్టణంలో మనుషుల ఉద్దేశాలు బాగలేదు, నువ్వు వాక్యంతో వాళ్ళకి తీర్పు తీస్తావా. నువ్వు అట్లాగే ఉంటే అయిపోతామని, నీ కుటుంబం నాశనం అయిద్దని, నీ పిల్లలకి ఇలా శాపం వచ్చిందని, నీ పిల్లలు ఆగమైపోతానని నువ్వు చెప్పగలవా. దాంతోడు గారండి చాలా మంచివాడండి. వచ్చింది సోపనకు వచ్చేసింది ఇప్పుడు ఎక్కడికి. బతుకున్నప్పుడేమో ఎలా ఉంటుంది, సచ్చినట్టు ఎంత మంచోడండి అనవి. అవునా మరి బతుకున్నప్పుడు నా నాన్న ఎప్పుడు చెప్తామని సేపు తీసావు, బతుకున్నప్పుడు సేపు తీసావు, ఇప్పుడేమో చేతిలో చేసి ఎంత మంచోడు, తిట్టిన కొట్టిన సేవలు ఏడు కాదు, అబో ఏడు కంపు వచ్చేస్తున్నాను ఆయన. నిజం, నాకు శవా దగ్గర ఏడుతుంటా అనిపించింది. అబ్బాయి భాస్కర్ అనవసరంగా ఆ బోర్డు గారికి ఇచ్చారు కానీ ఈ బోర్డు అనిపిస్తే బాగుంది అనిపించింది నాకు. మామూలు ఏడుకోదు, చేస్తుంటారు అబ్బో ఖచ్చితంగా సహా నీళ్ళు తాగుతూ మళ్ళీ కొన్ని థమ్స్అప్ ఇస్తే అయిపోతుంది, నీళ్ళు ఎందుకు ఒక కేజీ పెట్టి థమ్స్అప్ ఇస్తే అయిపోతుంది శవాల దగ్గర. అందరం తాగొచ్చు. ప్రేమ ఏది నటనేగా, బతుకున్నప్పుడేమో ఆరిపోసుకున్నాం, చచ్చిన తర్వాత ఏమో పొగిడేస్తున్నాం. ఎంత ఏది నిజం ఇదాగా రెండో అబద్ధమే. ఎందుకంటే మనిషి మాయ, మనిషి అబద్ధం. వాస్తవంగా చెబుతానండి ఏమన్నా అంతే అనుకుంటానని చెప్పేసి ఒకసారి తాగండి, మనం రోడ్డు మీద కనపడండి మళ్ళీ కానీ చాలా మంచి ఎట్ట చెప్తావు నువ్వు. శవం కాడికి వెళ్ళి సానుభూతి ప్రసంగాలు చెప్తే ఎవరు మాట్లాడరా. ఆడి శవాన్ని చూపించి, ఆడి కుటుంబానికి ఏం వదిలిపోయిందో చూపించి, మిగతా కుటుంబాలు ఏం పోతుందో చూపించి ఒక్కసారి శవ ప్రసంగాన్ని చెప్తే ఆయన కాదు లేపాల్సింది. అది ఇంకా కొన్ని లేస్తాయి, ఆటలో తోడుకోవచ్చు. అది చేస్తాం అడిగే దేవుడు, మేము చెయ్యం ప్రభు, మేము మా వల్ల కాదు ప్రభు. తీర్పు తీర్చుదువా, దానికి నీవు తీర్పు తీర్చు నెడల అది చేయు న్యాయక్రియలన్నింటినీ దాన్ని తెలియజేసి ఎలాగూ ప్రకటింపబడును. నిజంగా ఇలా చేస్తావా నువ్వు నిజంగా తీర్పు తీస్తావా. అది అన్నింటినీ నాకు తెలియజేసి నాకు ఏం జరిగిందో చెప్పగలవా. నువ్వు చెప్పగలవా. ఒక ప్రాంతంలోకి వెళ్ళి సువార్తని జనానికి ఇలా చెప్పగలవా. చెప్పడు. ఏ కాపురు చెప్పడు. యేసు నమ్మండి, దీర్ఘకాల రోగాలు పోతాయి. మరి మల్టీప్లెక్స్ హాస్పిటల్ మీ ఊళ్ళో ఎందుకు కట్టాడు, ఇంకా ఓపెనింగ్ కూడా కాలేదు. కానీ నిన్ను కూడా గట్టిగా పిలుస్తున్నాడు పాస్టర్ని, నువ్వు కూడా వెళ్తావు. ఇప్పుడు ఏం చెప్పావు, దీర్ఘకాల రోగాలు పోతాయి అంట. రేపు మీడియా హాస్పిటల్లో ఉంటాడు తెలుసా. అంతే కదా మన దేవుడికి పిల్లారా. అంతే, నిజాలు చెప్తే బాగుండేది కదా, ప్రకటన మీద వాస్తవంగా చేస్తే బాగుండేది కదా. ఏదన్నా ఏది చేయలేదు కదా. ఇలా ప్రకటన ఎక్కడ ఉందండి, కనుకనే పట్టణాలు వేసి పడేశాడు, అందరు వేసి పడేశాడు. ఇప్పుడు అంతా బాగానే ఉంది కానండి, మరి చిన్నపిల్ల సంగతి ఏంది. సరే మంచిది, క్లూ వదిలేనండి బైబిల్ దేవుడు. ఎవరు తెలుసా, ఆది కాండంలోనే చెప్పాడు. ఇంత అవసరం లేదు, ఇంత ఎందుకు చెప్పాడంటే ఫస్ట్ దొరకకుండా, కానీ ఇది చెప్పినాక తప్ప మళ్ళీ నిర్ణయించుకున్నా. ఆడేం చెప్పాడంటే, భూమి మీద నరుడు విస్తరింపనారంభించిన తరువాత అని ప్రసంగించి, దేవుడు హృదయములో నొచ్చుకొనును అని చెప్పి జలప్రలయాన్ని తీసుకొచ్చి ఒక్క నోవహు కుటుంబాన్ని తప్ప పిల్లలు పెద్దలు ఎడ్లు గోదలు మొత్తం నీటి మట్టం చేసి అప్పుడే చంపాడు. ఎందుకు దేవుడి పర్మిషన్ లేకుండా తనకు నచ్చిన వారిని చేసుకుంటూ
వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటూ పిల్లలు పులోముని కనేత్తు నిలిచే పరమేశ్వరం నా గురించి చెప్పక దేశాన్ని లోకాన్ని నిండిస్తూ తరతరాలుగా అవిధేయతను నిండిస్తుంటే 120 సంవత్సరాలు అంటే 4 తరాలు నోవాకి ఆవిష్కారాన్ని ఇచ్చిన నేను ప్రపంచానికి బుద్ధి చెప్పడం కొరకు 3 అంతస్తుల ఓడను కొన్ని 100 కిలోమీటర్ల వ్యాసార్థంతో తయారు చేయించి ప్రతి జీవిని పంపి ఆడమగని మళ్ళా కావాలి కదా పునరుత్పత్తి భూమి మీదకి జలపాలను రప్పించినప్పుడు చిన్నపిల్లలు చచ్చిపోలేదా, ఆడాలు చచ్చిపోలేదా, మగాలు చచ్చిపోలేదా, మాడగాలు చచ్చిపోలేదా, ఇది కనపడలేదా? ప్రశ్న ఏముందిరా? నీకు ప్రారంభం చెప్తే అందుకేనండి బైబిల్ చాలా మంది తిక్కరంలో మాట్లాడుతుంటారు. ప్రారంభం చెప్పాడు పసిపిల్లల్ని చిన్న పెద్ద గొడ్డు గోద పురుగు పూసి నక్క మొత్తం నీటి మట్టం. ఇప్పుడు చదువులు అవోలు వీడు తప్పటం అంతే పిచ్చినా బిడ్డ తెలుగురాడు కదండి మీరు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? అవిధేయత విస్తరిస్తుంటే అది పట్టణమైన ప్రాంతమైన లోకమైన కొద్ది కాలం చూసిన దేవుడు ప్రకటన చేయమని మానవులకు అవకాశం ఇస్తే ఈడేమో మరిగి బువ్వ డబ్బు వీడి కుటుంబాన్ని విడిగట్టుకుంటూ వీడి పిల్లల్ని విడిసాక్కుంటూ ఊరి మీద పడి ఆంబోతులా దిగేస్తుంటాడు. ఇంకా పని చేయడం ఇంకా లేదు నాంచి ఆ కొంపకి వెళ్దామా ప్రార్థన చేద్దామా నువ్వు బజ్జీలు తిందామా, ఈ కొంపకి వెళ్దామా ప్రార్థన చేద్దామా నువ్వు చికెన్ ఎగ్గులు తిందామా, అమ్మగారి ఇప్పుడు కట్టు నూనె ఉంటే బాగోదు కాయగా జుట్టు నూనె అంతే. సిగ్గుందా? ఒకటి కష్టం రాది, పిల్లల కష్టం రాది, నీకు పెట్టమే దండగ, మళ్ళీ ఇంటికి మళ్ళీ పార్సులు మళ్ళీ బొత్తి బొమ్మ కష్టాలు ఎక్కువైపోయినారు బాగా పని లేదు. అందుకే పౌలుగా చెప్పారు నాయన ఒళ్ళుంచి కాస్త కష్టం అనిపించింది ఎందుకంటే కూ బాగుంది కదా కష్టం చేసుకుంటూ మీ చేతులతో వచ్చింది తినండి. కాపడనేవాడు కష్టం చేసుకొని వాడికి వచ్చింది వాడి కుటుంబాన్ని మేపుకుంటూ సేవ చేసేవాడే కాపరి. మిగతా వాళ్ళంతా రూపకాలు ఆశపడి సేవలు కాల్చే కాదు కాపర్లే. అది యోగుడన కానీ వాడు ఎవడైనా కానీ పౌరు కంటే గొప్పలే కాదు, పేదల కంటే గొప్పలే కాదు, చేపల పడుతూ వైద్యం చేసుకుంటూ రకరకాల వృత్తులు చేసుకుంటూ జీవనోపాధిని గడుపుకుంటూ వేరే సంఘాలు చూసుకుని వాళ్ళకు చేతిని అందిస్తూ ప్రారంభ శతాబ్ద కాలంలో మగాన్ని సేవ చేశారు. అక్కడి నుంచి కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత రోమన్ క్యాథలిక్ ఏర్పడిన తర్వాత మొత్తం మాడగాళ్ళు తయారయ్యారు. మేమేం పని చేయం, మా కాళ్ళు వత్తాలి, మా చేతులు వత్తాలి, మా ఇంట్లో వండి పెట్టాలి, మా బట్టలు ఉతికి పెట్టాలి, మా వాషింగ్ మిషన్ కడిగి పెట్టాలి, ఇంకా ఏం కడిగి పెట్టాలి నేను అలాగే అది కూడా చేస్తాం. అది నేటి కాలపు విశ్వాస బోధ. కానీ బైబిల్ ఏం చెబుతుంది? మనం బైబిల్ అన్నాం క్రైస్తవుడు బైబిల్ నమ్మడండి బాబు, మాస్టర్ ఏం చెప్తుంది రైట్ అంతే. బైబిల్ ఏముందో తెలియదు వాడికి, ఎందుకంటే ఇన్ని రెఫరెన్స్తో ఏ కాపర్ చెప్పడం, ఇంతసేపు ఎవడో చెప్పడం, 1 గంట 10 నిమిషాలు ఆమెన్ అల్లి స్తోత్రం కానుక సంద బుష్ బుష్ అయిపోతుంది అంతేగా. అందుకే ఆదివారం వచ్చేది పరిసర కోసమా ఏమిరా ఇలా ప్రకటన చేస్తావా నువ్వు ఎడగని వెళ్ళి మా టైం ఎలా ఉంటే మండిపోద్ది అంతే. శుక్రవారం రాత్రి 1 గంట నుంచి 4 గంటల వరకు ఒక ప్రసంగాన్ని నాకు నేను చెప్పి అది తెల్లారే పెట్టేశానండి. ఇంటికి వచ్చి ఏ పని చేయాలి, ఇంటికి వచ్చినాక వెంటనే పోస్ట్ చేసినాకే అప్పుడు తెలుసా బాధ రోషం పరాల పౌరుషం మైండ్ పోద్ది అంటే నమ్మండి మీరు. 1 గంట నుంచి 4 గంటల వరకు ఆ ప్రసంగాన్ని నాకు నేనే చెప్పుకున్నా. నాకు అనిపించింది తప్ప ఎప్పుడు శుక్రవారం వచ్చిద్దా అనిపించింది నాకు తెలుసా. ప్రసంగాలని నైటే రాస్తుంటారు, అది దెయ్యాలు తిరిగే టైంలో వాక్యాలు రాయాలి మరి, ఎందుకంటే మనం దెయ్యం కాబట్టి. అది లాస్ట్ మాట మార్పు 10:14 యేసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము వారిది. చిన్నపిల్లలు మరణిస్తే డైరెక్ట్గా పరలోకమే,
మరి దీనికి జ్ఞానవాప్తేశం అన్నప్పుడు ముష్టి ఆలోచన. అందుకనే ఈ అమాలేకులు కానీ ఫిలిష్తీయులు కానీ హివ్వీలు కానీ హిత్తీలు కానీ ఇలా పిల్లలు ఎవరున్నా సరే పెరిగి పెద్ద అయితే వాళ్ళు ఆగమైపోతామని వేసేయండి, వాళ్ళని తీసేయండి నా కాడికి పంపించేయి. ఎందుకంటే అది పెరిగి పెద్దవి నరకం పోవటం కంటే నా దగ్గరికి చిన్న వయసులో రావటమే బెస్ట్. ఎందుకు? వాడికి పరలోకం ఉందిరా. పెన్నుగా రాలిపోవటం బెస్ట్. ఎందుకు? పరలోకం ఉంది. బాలుడిగా వెళ్ళిపోవటం బెస్ట్. వాడికి పరలోకం ఉంది. పెద్దోడు అయిన తర్వాత దేవుడికి వ్యతిరేకంగా ఉండి దేవుడికి ఇబ్బంది కలిగిన కార్యక్రమాలు జరిగించి నరకానికి పోవటం కంటే పిండంగాను బాలుడుగా పోవటం, పసిపిల్లగా పోవటం బెస్ట్ కదా. అందుకనే చిన్నపిల్లలను వదిలిపెట్టద్దు, వాళ్ళ కానీ పంపించాడు. అలా తీర్పు లేదు. పెద్దలు ఉన్నారే వాళ్ళ తీర్పు తీరుస్తారు. నేను ఆరోగ్యం ఏం చేశారండి? ఏం చేశారా? అహాబోడి భార్య చూసారా ఏం చేసిందో? ఇలాంటి ఎంతమంది ఉన్నారు బైబిల్లో. మీరు తల్లి చూసావా ఏం చేసిందో? ఎంతమంది ఇలాంటి వాళ్ళు, ఎంతమంది ఇలాంటి వాళ్ళు. ఆడమగా తేడా లేదు, వేసేస్తారు. పరిస్థితుల్లో మాత్రం ఎందుకు పెట్టబాకండి. ఎందుకంటే వాళ్ళు రెండు రకాలుగా ఇబ్బంది పడతారు. ఒకటి అనాథలు అవుతారు, రెండు అనాథలు పెరిగితే మూర్ఖులు అవుతారు, తర్వాత వాళ్ళు హంతకులు అవుతారు. నరకం వచ్చేది మళ్ళీ నాకు బాధ వేసింది, ఆడవేసేయండి. చిన్నపిల్లల మరణం పరలోకానికి దారి, డైరెక్ట్ పరలోకం ఉంది వాళ్ళకి. బాలుకి యుక్త వయసు వచ్చేంత వరకు 12 ఏళ్ళ వయసు దాకా వాళ్ళకి. కనుక చిన్నపిల్లలు ఎందుకేమన్నారు అంటే ఏమైనా ఆయోగం కాదు, నరకం వెళ్ళటం ఇష్టం లేని దేవుడు నా కాడికి పంపించు. ఎలా పంపించేస్తాం? నేను పరలోకం పంపించేస్తే మనం ఇంక చెడ్డవా? ప్రాణం పోవాలి, తీసేయి, పోసేయి, అంతే. నీ కంటికి అది వదల కనపడింది, కానీ దేవుడి పేద వాడి పెరిగి పెద్ద ఆగమైపోతాడు. వాడు నా బిడ్డ, నా కంటి ముందు ఆగమైపోతున్నాడు. కనుక వాడిని పంపించేయి నా కాడికి. నాతో ఉంటారు, నాలో ఉంటారు. పరలోకం వాళ్ళు కోరుకోవడానికి ఇష్టం లేదు. వీళ్ళ అవిధేయత మాటలు వాళ్ళు వినటానికి ఇష్టం లేదు. అందుకనే వాళ్ళని వేసి వీళ్ళని మాత్రం వదిలేమని తీసే. అది అక్కడ జరిగింది. ఇది హత్య. నీతిమంతులు చంపేది మీరు, ఇది హత్య. ఇది పెరిగి ఆగమైపోకుండా జాగ్రత్తగా నా కాడికి పంపించమని దేవుడు కోరుకోండి. ఇది ఆయన మనస్సు. అందుకే 10 ఆజ్ఞల్లో మోసం చెప్పాడు నరహత్య చేయడం. కొత్త లెసన్స్లో చెప్పారు తన సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు, తమ్ముడిని తిడితేనే హంతకుడు అన్నాడు. అలాంటిది చిన్నపిల్ల ఏమని చెప్తాడా? చిన్నపిల్లలు ఆటంకపరచద్దు, వారిదే వాళ్ళ ఒక రాజ్యము. ఆ రాజ్యం వారసులు వాళ్ళు, అది కోల్పోతారు. వాళ్ళ పెంపకం వలన, వాళ్ళు పెరగటం వలన. ఆ రెండు కూడా దేవుడికి మళ్ళీ నాకు బాధే. మళ్ళీ సంతానం పెరిగింది కదా శేషం. కనుక వాళ్ళని తీసేయి, కొత్తగా తీసేయి. అలా తీర్పు తర్వాత తెలుస్తా. ఇలా మాత్రం ముందు నాకు ఆడ పెట్టుకుంటా. తీర్పు లేని జీవితాలు వాళ్ళని, వాళ్ళకు పొందుకోవాల్సిన వారిని. ఏది తెలియదు వాళ్ళకి. అందుకే వాళ్ళకి కావాలి. తప్ప ఇది దేవుని మనసు తెలియని వాళ్ళు కూడా ఎత్తితంట. పేరు వచ్చును గాక, గొరుగుడు పడును గాక, గడ్డం పీకును గాక. ఆమేన్. ఇప్పుడు చూడాలి మీరు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ ఎవరికి వేసాను ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, చిన్నపిల్లలు ఎందుకేమంటారు? వాళ్ళు ఆగం కాకుండా ఉండటం కొరకే కదా. అనాథలు అవుతారు కదా, మరి తిండి పెడతారు. వాళ్ళకి మంచి చెడ్డలు ఎవరు చెప్తారు? మంచి ఎవరు చెప్పరు, చెడే చెప్తారు. అమాలేకి మొత్తం అలాగే ఉన్నారు, మిగతా మొత్తం అలాగే ఉండాలి. ఏ కుటుంబంలో పిల్లలకు మంచి నేర్పుతున్నారు తల్లిదండ్రులు చెప్పండి? అంత వాడి గురించి వీడి గురించి, వాడి గురించి వీడి గురించి, వాడి గురించి వీడి గురించి ఏం మాట్లాడుతుంటారు. అవి గొడవకి వెళ్ళిపోతుంటాయి, అవి నాడుకుపోతుంటాయి, మూర్ఖంగా తయారైపోతారు వాళ్ళు. ఎవరమ్మా నీ మాట మనం గొడవ అయిపోతారు పూట ఉంటారా? గోడకేసి కొడితే 1300 గ్రాముల మెదడు నీ చేతిలోకి వచ్చి పడాలా. ఎందుకంటే ఆ మెదడు మీదే కాబట్టి, అది తండ్రి ఆస్తి కాబట్టి, ఇది పిల్ల పెంపకం కాబట్టి. ఇది ఎక్కడుందండి? వీడి సక్రంగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. వీడే 20 లంగా అయితే ఏమో ఉంటాయి. కనుక ఎదవలకి దుర్మార్గులకి వాక్యం అర్థం కాదండి. ఇది ఇలాంటి పండగ వాతావరణం మాటగాలకి ఎవరికో వాక్యం అర్థం కాదు. అందుకే టైటిల్ ఏంటి? దుర్గురుడికి మంచి గుణం కాదు వాటి, మరి దొరకడికి జ్ఞానం, ఆడింగోడికి మామూలు విషయం కాలేదు. మరి ఎవరైనా ప్రపంచానికి టైటిల్ పెడతారండి? అసలు ఎంత దమ్ము ఉండాలి చెప్పండి? ఆడింగుండాలని ఎంత దమ్ము ఉండాలి?
అందరిది జ్ఞానం. ఏంటది? దేవుడు చిన్న పిల్లని సంహరించమన్నాడా? మీరేమో నీతివంతులు వేసేసారు, పిల్లలు కోల్పోతారు, అనాథలు అవుతారు, దుర్మార్గులు అవుతారు, మన శేషం పెరిగింది. కాబట్టి పిల్లలు బాగుండాలి అంటే వాళ్ళని కూడా తీసే. పరలోకం వాళ్ళది. పరలోకం అయితే ఉంది కదా, నరకం అయితే ఉంది కదా. వాళ్ళు అదరిపోవటం ఎందుకు? తీసేస్తున్న అక్కడికి వస్తారు. పరలోకం పుణ్యవత్నం అవుతారు. మృత్యుదూత స్టార్ట్ అయ్యాడు అంతే. సౌరుడు కట్టుకుని పట్టాడు, కోతేశాడు, నెత్తురు వల్ల అయిపోయింది. పిల్లలు ఎక్కడ ఉన్నారు? పెద్దలు తిరుపులో ఉన్నారు. ఇప్పుడు ఎట్ట పట్టుకొని ఉడుకుతున్నారు. మనం ఏమో ఏసి కింద ఇచ్చాను అక్కలు తింటాడు. అది పట్టణాలలో పెట్టండి, మనకేముంటుంది మరి? జింకు చిక్క. కాబట్టి సువార్త అంటే ఆత్మరక్షణే తప్ప శరీర పోషణకు సంబంధించింది కాదు. ఆత్మ బలంగా ఉంటే శరీరం ఆటోమేటిక్గా బలంగా ఉంటుంది. నీ తలంపు ఎంత బలంగా ఉంటే నువ్వు అంత బలంగా ఉంటావు. తలంపే బలం, ఆత్మ బలం. శరీరం ఎప్పుడు బలంగా ఉండదు. చలికాలం ఒక రకంగా, వానాకాలం ఒక రకంగా, ఎండాకాలం ఒక రకంగా, ఇది మాత్రమే ఉండదు. ఇది ఎప్పుడు కూడా స్థిరత్వంగా ఉండదు. కానీ ఆత్మ ఒకేలా ఉంటుంది, బలం. అది లోపల ఉంటే ఏ రోగము కూడా నిన్ను బలహీనపరచదు. ఈ రోజున మనిషి బలహీనత గురి కారణం తలంపులు, ఆందోళన, తలంపుల్లో ఉన్నటువంటి ఒక భయం, లేకపోతే మరొకటి. అందుకే నేనైతే మస్తుంట శరీరం గురించి ఏం ఆలోచించా అసలుకి. అది ఎందుకంటే ఆత్మ బలంగా ఉంటే చాలు, ఆటోమేటిక్గా శరీరం బలంగా ఉంటుంది. శరీరం బలహీన పడిందంటే నీ ఆత్మ బలంగా లేదు అన్నది నువ్వు చెప్పకపోయినా వాక్యం ద్వారా అర్థమవుతున్నటువంటి బాధ. కాబట్టి ఇప్పుడు ఏది బలంగా ఉన్నది? ఆత్మ బలం. ఆత్మ బలానికే వాక్యం, అందుకే సంఘానికి రావటం, అందుకే వాక్యం వింటాం. అంతేగాని మా ఆయన పడుతుండో, మా అమ్మ తిట్టింది, పప్పుసారి వండలేదు, ఉప్పుసారి తక్కువైంది, ఊరిక తిండి గురించి, బట్టల గురించి, పిల్లల గురించి, అగ్నిల గురించి, ఇళ్ళ గురించి, స్థలాల గురించి, అల్లు గురించి, ఇదే పని. అది ఈ దేహానికి సంబంధించినటువంటి దాని గురించే తప్ప దేహంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే ఎవడ దేకడం దాని గురించి మాత్రం ఉండదు. ఆత్మ పరిరక్షణే సువార్త, అంతే. పండగలు ఉండవు. అది సువార్త అంటేనే జాగ్రత్త. ఇంక పండుగ అంటే అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చిన్న పిల్లల్ని నరులారా తిరిగి రండి, నా దగ్గర రండి, మన దగ్గర రండి అని పిలిచాడు. అది హత్య కాదు, నీ కంటికి అలా కనబడింది. కానీ మేమేం చేస్తాం? మళ్ళీ వీడే పరలోకం ఉందంటాడు, నరకం ఉందంటాడు. మరి నరకానికి వెళ్ళరా? పరలోకం కోరుకోరా? ఆది కారణం చెప్పాడు కదా, జలప్రలయం చెప్పాడు కదా, అవిధేయత వల్ల ముంచాలని. అవిధేయత కారణం కదా పట్టణాలను బట్టి అమెరికా వేసిపడేసింది. అందుకే పిల్లలు కూడా అదే కదా, వదిలేస్తే అగమైపోతానంటే రమ్మని చెప్పింది. వీడి కంటికి కోత కనపడింది. మరి ఆ హృదయ కోత ఎవరికి కనపడుద్ది? గుండెల బాధ ఎవరికి కనపడదు. పైకి ఏడితే ఎందుకోనండి నన్ను చూసి అట్లంతే. అబ్బో వచ్చిందే సర్టిఫికేట్ అనుకేమో. ప్రసంగాలు సాక్ష్యాలు పాటలు దరిద్రం అంతా ఉంది. ఎవడో భారత అక్కడ నీవు అసలు నేను ఎందుకు ప్రేమించినా నీకు తెలియకపోతే ప్రేమ నీకేమర్థమైంది? ఇలాంటి దరిద్రం ఉన్నంత వరకు అది చచ్చిపోవడం తప్ప బతకదు. అది ఈ పాట ఎవడో రాసింది అసలుకి. మనం కూడా దీర్ఘాలు తీసి, రాగాలు తీసి, ఏ శృతి, ఏ రాగం, కర్ణాటక, హిందువులో తగ్గ పాడుతున్నాం. సంఘాల పాట కూడా అంతే, వచ్చిందే ఏది పాడటమో తెలియదు, ఎందుకు పాడటమో తెలియదు. బాగుంటే చాలు. అది పాడేస్తా ఉంటే మరి ఎందుకు పాడటమో తెలియదు. ఆ రాత్తాడు మనం పాడతాం, ఆ రాత్తాడు మనం పాడతాం. దాంట్లో ఏమనుకుంటాం? చెప్పాడు కదా దేవుడు ఎందుకు ప్రేమించాడు తెలియదా? ఎందుకు ప్రేమించాడు దేవుడు? ఈ ఆత్మ నగరానికి వెళ్ళకుండా ఇంకో కొరకు ప్రేమించాడు. ఇంకేముంది? ఈ జ్ఞానం వల్ల మన పాటలు రాశాడు. ఇలాంటి ఎన్ని పాటలు ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రసంగాలు లేవు, పాటల్లో జ్ఞానం లేదు.
కుటుంబ పరంగా ఆత్మీయత లేదు, పెంపకంలో లోపం, ఇవన్నీ ఇంత భారం తీసుకొచ్చి దేవుడు మోపండు కాబట్టి సమస్త భారాన్ని మోసుకొని సకజులారా అంటే ఏం మానవ కుటుంబ భారాన్ని మోసుకొచ్చి ప్రభునెత్తిని పెట్టి తీరుస్తావా చస్తావా, నువ్వు తీరుస్తే నీతో ఉంటా, లేకపోతే ఒక పక్కన ఒక ఆయన బలంగా తాకేసుకొని అడుగుతా. ఇది విశ్వాసం. ఏమన్నాడు? పిచ్చిదనం మాట్లాడుకో, భార్యను ఏమన్నాడు? తింగరదాలకు మాట్లాడుకో. దేవుడి వల్ల మేలేనా కీడని తెలుసా? అసలు మేలు కీడికి దేవుడికి సంబంధం అంతే, దెబ్బ మోసుకుపోయింది. అందుకే ఒక మాట, నోటి మాటతో ఏడు పాపము మనమైతే ఇంత కష్టం అంతే, దేవుడు అంట, దేవుడు అంటాం అంతే. సుక్కున చెప్తాం, చచ్చినామా నీ అమ్మ చచ్చి అంటాం, నీ అమ్మ చచ్చియా. అరే అదే ఒక్కసారి కనుక ప్రభు దగ్గర పెడితే ఇంకా లేవడం, మంచం అతుక్కు రక్తం అంటాం, శవం నీ అమ్మ చచ్చియా. ఎట్ట మాట్లాడతారా మనం ఈ రోజు? నువ్వు లోకం ఎట్ట మాట్లాడుతుంది? ప్రార్థన తప్ప నీ అమ్మ ప్రార్థన ఏమనుకుంటున్నావు అసలు నీళ్ళు? ఇవాళ దేవుని పిల్ల చర్చి అంటేనే అసలు మనసులో లేచిపోయి రావాలా, యాతపమా చర్చ వచ్చింది అంటే అవునా? ఒకసారి పసలు తాగించింది సిగ్గురాలి, ఇంకోసారి ఇంటి తాగెట్లున్నది. అది కనుక ఎవరితో పెట్టుకున్నా దేవుడితో అస్సలకే పెట్టుకోవద్దు. ఎలాంటి వాక్యం చెప్పి నాకే అసలుకే పెట్టుకోవద్దు. 200 గొప్పలు ఒక గొప్ప జరిగింది 100%. ఆ తర్వాత సభ్యదానికి నీకు అయ్యబడి దిగాడు. అది కాబట్టి దేవుడు అంటేనే భయము, భయము, భయము. ఎదుటివాడు ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పే ధైర్యము. సువార్త అంటేనే భయంతో కూడిన ధైర్యాన్ని చెప్పగినటువంటి దొడ్డి చర్చి అంటే అంతే. కాబట్టి చిన్నపిల్లల దేవుడు ఎప్పుడు చంపలేదు, చంపబోడు. అది రాజ్యం వారిది కోల్పోకుండా ఉండటం కొరకే వారిని తిరిగి రప్పించుకునే ప్రయత్నం చేశాడు. అది ఆ మూర్ఖత కళ్ళకు అర్థం కాలేదు. దేవుడు రాయించిన వ్యధ. అందుకే మనం చెప్పాం, ఈ సమయంలో దేవుడు నాకు తెలిసి బహుగా ఆనందపడతాడు. రాయిస్తావా ప్రార్థించుకున్నాం.